క్యూసెల్తో కొత్త వెలుగు, ప్రకృతి శక్తి నా మదిలో తడుకు. స్టెమ్ సెల్లో జీవశక్తి పొంగే, నాలుక కింద నిత్యమాశ మొదలవే. ఆపిల్ స్టెమ్తో నవ్య జీవితం, గ్రేప్ సెల్ రక్షణ చర్మ రహస్యం. బ్లూబెర్రీ ఆకై పలకరింపు, తాజా తన్నానికే స్వాగత ఘనత. ఆలిగ్రాస్ గ్లోరెల్ల మేళవింపు, డిటాక్స్ శక్తి లోపలే వెలుగు. అస్తాక్సాంతిన్ కిరణాల కవచం, సూర్యుడిని ఎదిరించే ధైర్యం. క్యూసెల్తో కొత్త వెలుగు, ప్రకృతి శక్తి నా మదిలో తడుకు. స్టాప్లింగు మంత్రం రోజు ఒకటి, జీవగానమే ఇది ప్రతి నాటి. శక్తి రహస్యం, ఒమేగా 2 శరీర గీతం. అన్ని మొక్కల ప్రాణ శక్తులే నన్ను నాలోని కొత్తగా మలచెనే. శక్తి రహస్యం, ఒమేగా 2 శరీర గీతం. అన్ని మొక్కల ప్రాణ శక్తులే నన్ను నాలోనే కొత్తగా మలచెనే. క్యూసెల్ నా ఆరోగ్య రాగం, నీలోనదే నా నూతన సాగం. ప్రతి పొట్టులో జీవం, ప్రేమ వెలుగు, నీవే నా కొత్త ఉదయం. శుభారంభపు నడుగు. కొన్ని సెషన్ మీకు ఉపయోగపడుతుందా లేదా? మీకు ఉపయోగపడుతుందా ಇಲ್ಲ ಸರ್? ನಾಲೆಡ್ಜ್ చెప్పగా ಒಂದು ವರ್ಡ್ ಸಾಕು ನಮಗೆ. ನಮ್ಮ ಜೀವನ ಬದಲಾವಣೆ ಮಾಡೋಕ್ಕೆ ಒಂದು ವರ್ಡ್ ಸಾಕು ಅಲ್ವಾ? సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చి ఏం చెప్తారా వాళ్ళు చూస్తే ఇదే కాదు, ఇంతో నేర్చుకుంటాం, మీతో ఎంతో నేర్చుకుంటాం. నేను మనతో నేర్చుకునే కాదు, అందుతో మనం నేర్చుకోవాలి. కాబట్టి నాకు నెట్వర్క్ లో జనాలు కలిసాలంటే చాలా 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 ఇంట్రెస్ట్ ఉంది. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి తీసుకుంటాం మనము, అందరి నుంచి ఎక్కువ తీసుకుంటాం మనము. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. కాబట్టి ఈ రోజు మీరు ఏ ఉద్దేశంతో అయితే వచ్చారో, లిమిటెడ్ పీపుల్ ఇనిషియల్ స్టేజ్ లో ఒక మనకు మంచి ప్రోడక్ట్, మంచి ప్రాజెక్ట్. కరెక్టా? మన మంచి ప్రోడక్ట్ ఏంటి? ఏంటిది? క్యూసెల్. అసలు దీన్ని నేమ్ ఇట్ సెల్ సార్ చెప్పారు ఆల్రెడీ. సెల్ ని క్యూర్ చేస్తారు. కరెక్టా? నేను మాట్లాడుతున్నా అంటే బికాస్ ఆఫ్ దట్ సీక్రెట్ బిహైండ్ దట్ ఈస్ క్యూసెల్. ముందు నుంచి చూసాం సార్, మీరు ఎప్పుడు ఎందుకని అంటారు, కానీ నాకు తెలుసు నేను ఏం పోగొట్టుకుంటాను లోపల. నాకే తెలుస్తుంది. కరెక్ట్ చెప్పారు. ఎందుకంటే నేను డయాబెటీస్ ఫస్ట్ బాగానే ఉంటుంది, వస్తూ 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 ఏమైతుందంటే క్షీణిస్తుంది, వెళ్ళిపోతాయి. నా అసలు ఎలా చెప్పాలంటే మన ఫౌండర్ ఆఫ్ క్యూసెల్ యూనివర్సిటీ, లయన్స్ యూనివర్సిటీకి ఫౌండర్ ఈ రోజు మనం మాట్లాడడానికి
సాధారణంగా అందరూ తప్పట్ల లైన్ గాంధిస్తూ ఉంటుంది. సార్ నేను ఎప్పుడు చెప్పే మాట ఒకటి చెప్తూ ఉంటానండి ప్లీజ్, నాకు ఇది చాలా ఇష్టం చెప్పాలంటే. ఇప్పుడు మనకి సెలబ్రేషన్ స్టార్ట్స్ అనేసి మొత్తం సినిమాలో ఒకసారి లైన్స్ అది రజనీకాంత్ చేస్తారే, అట్లా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వేసుకోండి సార్. ముందే అనౌన్స్ చేయలేదు, ఒకవేళ తెచ్చుకుని ఉంటే మీకు తెలిసి ఇప్పుడు వేసుకోండి సార్. ఇప్పుడు బుల్లెట్స్ వస్తూనే ఉంటాయి. రైట్ సార్, ప్లీజ్ వెల్కమ్. सब लोगों को नमस्कार. नमस्कार. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. నమస్కారం. వణక్కం. వణక్కం. అందరికీ నమస్కారం. మైక్. అందరికీ అందరికీ నమస్కారం. 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 ఎందరికీ నమస్కారం. అందరికీ. వీళ్ళకి మాత్రమేనా? అందరికీ. వీళ్ళకి మాత్రమేనా? పెద్దవాళ్ళకి మాత్రమేనా? ఆ చివరిగా ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ టీమ్ లైన్స్ తరఫున లైవ్ ప్రసాద్ అనబడి నేను మీ అందరికి శిరస్సు వంచి నమస్కారం. చూడండి, మీ నుంచి నేను ప్రతి నమస్కారం తీసుకోవడానికి ఈ రకంగా మాట్లాడితే గానీ మీ నుంచి రెస్పాన్స్ రాదు. ఈరోజు ఏంటంటే స్పెషల్, ఈరోజు ఏంటంటే ఇక్కడ గుర్తు చేయాలి. మీరు మర్చిపోతుంది, వాళ్ళు మర్చిపోతారు, నేను మర్చిపోతాను, మధ్యలో మీరు గుర్తు చేయాలి. ఎవరండి? స్టార్స్, ఓన్లీ స్టార్స్. నిజంగా చెప్పండి, వాళ్ళు అందరూ స్టార్స్ ఉన్నారా? షూర్ షూర్ సార్, అందరూ. చూడండి, ముందు చూసి మాట్లాడను, ఫ్రంట్ లైన్ చూసి మాట్లాడను, నాకు యాల్లో కూర్చున్న ప్రతి ఒక్క స్టార్ తో కూడా నేను మాట్లాడతాను. మీ రెస్పాన్స్ వీళ్ళకి మాత్రమే అంటే వీళ్ళతోనే మాట్లాడాల్సి వస్తుంది. మీరు చేస్తే మీరు కూడా అందరూ కూడా ఇక్కడ స్టార్సే. కరెక్టా? నిజమా కదా సార్? స్టార్స్ అంటే ఏంటి సార్? నక్షత్రాలు. ఎక్కడుంటాయి నక్షత్రాలు? ఎక్కడ ఉంటాయి? ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఈ రోజు తిరుపతిలో డిఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో అందరూ స్టార్సే కదా? అందరూ స్టార్సేనా? ఎందుకు సార్ రెస్పాన్స్ రావట్లేదు? నాకు వచ్చినప్పటి నుంచి మాట్లాడబుద్ధి కావట్లేదు. నిజం. నేను ఈరోజు స్టార్స్ తో వస్తే ఎంత ఎనర్జీగా రావాలని నేను మార్నింగ్ వెళ్ళి ఇక్కడ పార్క్ ఉంది కదా, వచ్చేటప్పుడు రాగి మాల్ట్ తాగి మరి కొత్తిమీర జ్యూస్ వీడి గ్లాస్ కూడా తాగి వచ్చాను. కానీ మిమ్మల్ని చూస్తుంటే ఇక్కడ రవిచంద్రరావు గారు మాట్లాడి ఆయన ఇచ్చిన మాట ఎలివేషన్ కి మాట రాలేదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మీతో మాట్లాడినప్పుడు నాకు ఉండేది కూడా ఏమి మాట్లాడబుద్ధి కావట్లేదు. నాకు ఏమి మాట్లాడబుద్ధి కాలా, ఏం చెప్పాలో అర్థం కాలా. ఒక అచీవర్స్ కదా ఇక్కడ. నేను మామూలుగా అయితే మనం ఏం మాట్లాడినా చెల్లుతుంది. మన అచీవర్స్ ఏం మాట్లాడాలనుకోని వచ్చాను నేను. స్టార్స్ కదా ఇక్కడ, ఆల్ స్టార్స్ కదా. ఆల్ స్టార్స్ వాంట్ టు బికమ్ ఎ సూపర్ స్టార్స్. ఆర్ యు రెడీ? ఇంతసేపు ఇక్కడ నుంచి సౌండ్ వస్తుంది. వీళ్ళొక్కరే స్టార్స్. విషయం ఓన్లీ స్టార్స్ ఇక్కడ కూర్చోబెట్టారా? కొత్త వాళ్ళు ఇక్కడ అందరూ ఈక్వల్ లైన్ సార్. ఇంటి పక్క ఫైర్ ఉంది. అర్థమైంది. ఇది మామూలు ఫైర్. ఎస్ అండి, అందరికీ హ్యాపీ మార్నింగ్. నేను ఫైర్ రవిచంద్ర మాట్లాడుతున్నాను. హ్యాపీ మార్నింగ్ అండి అందరికీ. హెల్దీ మార్నింగ్, వెల్దీ మార్నింగ్, క్యూర్ సెల్ మార్నింగ్.
హ్యాపీ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ధరణి తిరుపతి సార్. గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. రాజేంద్ర సార్. గుడ్ మార్నింగ్ సార్. స్పీకర్ సార్ కామకి నారాయణ ఫ్రమ్ అమెరికా. హ్యాపీ మనీ మార్నింగ్ నరసింహ నల్గొండ. ఫ్రమ్ గుడ్ మార్నింగ్ సార్. సుబ్రహ్మణ్యం సార్ ఫ్రమ్ గుంటూరు. నాగరాజు ఫ్రమ్ వరంగల్ ఫ్రమ్ హ్యాపీ మార్నింగ్ సార్. దేవంగి ఫ్రమ్ ఫ్రమ్ కరీంనగర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్. రమేష్ విజయవాడ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ ఫ్రమ్ పెనుగొండ. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బాలసయ్య ఉప్పల్. గుడ్ మార్నింగ్ సార్. కృపారావు ఫ్రమ్ ప్రకాశం. బాలసయ్య ఉప్పల్. ఫ్రమ్ హైదరాబాద్. గుడ్ మార్నింగ్ సార్. శివమోహన్ గోగినేని ఫ్రమ్ హైదరాబాద్. బెంగళూరు నుంచి కూడా సార్ హ్యాపీ మార్నింగ్ సార్. ఎస్ అండి. ఈరోజు మనం అచీవర్ స్టాక్ అండి. అచీవర్ స్టాక్ ఈ రోజు మనము స్టార్ట్ చేసుకునే ముందర మనందరి గురువు, మనందరి మెంటర్, ఎవరైతే మనం ఎప్పుడు చెప్పుకుంటుంటామో ఒక మంచి అనౌన్స్మెంట్ ఉందండి ఆయన ద్వారా, ఆయన గురించి. ఓకేనా? అది కూడా నేను ఒక్కసారి మీ అందరికి నా స్క్రీన్ షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. ఎందుకంటే ఇది హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి, హ్యాపీయెస్ట్ మూమెంట్. మన గురువు అదే ఎవరైతే ఉన్నారో మనం ఎప్పుడు రోజు చెప్తూ ఉంటామో, ఒక్కసారి మన స్క్రీన్ చూడండి అందరూ. ఎస్ అండి, బ్రాండ్ న్యూ సిల్వర్ ర్యాంక్ అచీవర్ అవర్ గ్రేట్ మిస్టర్ SGS బాబా గారు. కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్, హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ న్యూయింగ్ ఫ్యామిలీ నుంచి, అంటే మన క్యూర్సెల్ యూనివర్సిటీ, లయన్స్ యూనివర్సిటీ ఎంటైర్ ఫ్యామిలీ నుంచి మీకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్స్ సార్. SGS బాబా సార్, వికే రెడ్డి, బెంగళూరు. బాబా సార్. SN మూర్తి ఫ్రమ్ బెంగళూరు. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ సార్ బాబా సార్. ఆనందరావు, మహబూబాద్. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్ సార్ బాబా సార్. శ్రీహర్రావు గుడికందుల. కొత్త విషయం చూడండి, Thank you, sir. స్క్రీన్ మీద ఎవరైనా వాళ్ళు రియాక్ట్ అయిన దాన్ని ప్రతి ఒక్కటి కనిపిస్తూ ఉంటుంది. అలాగా చాలా సార్ కి ఎంత మంది రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళు ఎన్ని థమ్ సిగ్నల్స్ పెడుతున్నారు, ఎలాగ లవ్ సింబల్స్ పెడుతున్నారు, అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. రియలీ గ్రేట్ సార్. బాబా సార్, వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్. ఎస్. అయితే ఈ రోజు మనం ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదామండి. ఎప్పుడు మనము ఏ ప్రోగ్రామ్ అనుకున్నా సరే, అంటే జనరల్ గా ఏంటంటే మనం ఎప్పుడు కూడా మన ఇండియన్ కల్చర్ టోటల్ ఎంటైర్లీ లేడీస్ కి ప్రాధాన్యత ఇస్తామండి కదా. అట్లాగే ఈ రోజు ఈ అచీవర్ స్టాక్ కూడా మనము లేడీస్ తో మొదలు పెట్టుకుందాం. సి మై డియర్ ఫ్రెండ్స్, నేను ప్రతిసారి మన అచీవర్ స్టాక్ రోజు కానీ ఏదైనా ఒక రోజు నేను మామూలుగా చెప్తూ ఉంటాను ఏంటంటే, మీరు నోట్ ప్యాడ్ అండ్ పెన్ తీసుకొని ప్రతి ఒక్కటి అక్కడ వస్తున్న లీడర్స్ చెప్తున్నది, మనకి ఎవరైతే టీచ్ చేస్తున్నప్పుడు చెప్తున్నది నోట్ చేసుకుంటే బెటర్. ఈ రోజు కూడా మన ముఖ్య ఉద్దేశం ఏంటండి, వీళ్ళు చెప్పే మాటలు, అంటే వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత ఆ సక్సెస్ రూట్ లో ఎలాగ సక్సెస్ అయ్యారు అని చెప్తున్న ఆ మాటలు ఎక్కడో చోట మనల్ని ఇన్స్పైర్ చేయాలి, అంతే కదా మన ముఖ్య ఉద్దేశం. మీకు అలా ఇన్స్పైర్ అయిన మాటలు కొన్ని ఏవైనా ఉంటే మీరు నోట్ చేసుకుంటే మీరు కూడా సక్సెస్ అయిపోతారు. వాళ్ళు సక్సెస్ అయిన దారిలో ఏవైతే మొత్తం కాకుండా వాళ్ళు మనకు కొన్ని మెలకువలు చెప్తారు, దట్స్ ఇట్. మనం ఆ మెలకువలు తీసుకొని మనం కూడా సక్సెస్ అవుతాం, అంతే కదా. సో అలాంటి మెలకువల్ని మనము ఈరోజు ఈ సక్సెస్ స్టాక్ లో తెలుసుకోవడానికి, సరే మిగిలిన ఎవ్వరు కూడా హ్యాండ్ రైజ్ చేయకండి దయచేసి. మీరు హ్యాపీగా హ్యాండ్ డౌన్ చేసుకుని ఈ రోజు జరిగే ఎంటైర్ ప్రోగ్రామ్ ని విని మీరు ఇన్స్పైర్ అయ్యి మీరు కొన్ని విషయాలు నేర్చుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మొదటగా ఈరోజు మనము ఫస్ట్ స్పీకర్ ని మనం ఇన్వైట్ చేస్తున్నాను. మేడం లక్కీ సుజాత గారు.
మీకు ఆల్రెడీ కోహోస్ట్ ఉంది మేడం, ఒక్కసారి మీరు అన్మ్యూట్ ఆప్షన్ చేసుకుని మీరు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను ప్లీజ్. అట్లాగేనండి, ఇక్కడ ఒకవేళ మనకి 1000 ఫుల్ అయిపోతే మనకి ఆల్రెడీ యూట్యూబ్ లింక్ వచ్చి ఉంటుంది. ఆ యూట్యూబ్ లింక్ లో కూడా మీరు మన టీం కి పంపించి అక్కడ వినే అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వచ్చండి. ఓకే, లక్కీ బిలియనీర్ సుజాత మేడం, ప్లీజ్ వెల్కమ్. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ మేడం, ప్లీజ్ మేడం. ఈరోజు మీ టైం. ఎస్ మేడం. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. నా పేరు సుజాత సార్. ఒక్క నిమిషం సార్. మేడం నాకు కూడా ఒక నిమిషం. అంటే మేడం 5 స్టార్ గా మాట్లాడుతున్నారండి, 5 స్టార్ గా మాట్లాడుతున్నారు, 5 స్టార్ ర్యాంక్ నుంచి మాట్లాడుతున్నారు. కాబట్టి అంతే, ఆ ర్యాంక్ సాధించడం మన దగ్గర ఆల్రెడీ ఇది ఏదైనా కూడా ఒక ప్రెస్టీజియస్ ర్యాంకేనండి. సో అలాంటి ర్యాంక్స్ ఎవరైతే మన స్టార్స్ గా ఉంటారో వాళ్ళు మనకి ఈ రోజు వాళ్ళ అచీవర్స్ గా మన ముందుకు వచ్చి మాట్లాడతారు. ఓకే, ఎస్ మేడం, ప్లీజ్ కంటిన్యూ. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. ఆల్ మై ఫ్యామిలీ మెంబర్. నా పేరు సుజాత సార్. నా ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన లయన్ సార్కి, ప్రతి ఒక్కరి లీడర్ సార్, ప్రతి ఒక్క లీడర్ కి, బాబా సార్కి, ఖాదర్ సార్కి, రవిచంద్ర సార్కి, ప్రతి ఒక్కరికి, ఎస్ఎస్ సార్కి, సతీష్ సార్కి, ప్లస్ మణి అన్నయ్యకి, స్పందన మేడం సార్, మరీ 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 కృతజ్ఞత సార్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ వాయిస్ క్లియర్ సార్? ఎస్ మేడం, వాయిస్ వీడియో రెండు క్లియర్ గా ఉన్నాయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. నా పేరు సుజాత అండి, నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా. నాకు ఈ పర్చేజ్ చేసింది, ప్యూర్ సెల్ ప్రోడక్ట్ పర్చేజ్ చేసింది స్పందన మేడం సార్. స్పందన మేడం ఫోన్ చేసి నాకు ఇట్లా ఒక ప్రోడక్ట్ ఉంది వాడక్క అన్నది. కానీ నేను ఫస్ట్ బిలీవ్ చేయలేదు సార్. బిలీవ్ చేయంగా నేను ఫస్ట్ నమ్మలేదు, ఎందుకంటే చాలా వచ్చాయని చెప్పేసి. సరే అమ్మాయి 2గా చెప్తుంది అనేసి ఒక జూమ్ అటెండ్ అయ్యాను సార్. జూమ్ అటెండ్ అయ్యేసరికి నాకు చాలా వండర్ఫుల్ సార్. ఎందుకంటే జూమ్ స్టార్ట్ చేసేనా లేదు సార్, ఒక్క 5 minutes కి 1000 మంది వచ్చారు సార్. నేను స్టన్ అయ్యాను, అసలు 1000 మంది రావడం ఏంది, ఎక్కడ లేదు ఈ అవకాశము. 5 minutes లో 1000 మంది రావడం అని చెప్పి నేను స్టన్ అయ్యాను, అసలు ఎక్కడ లేదు. ఎందుకంటే కొన్ని కంపెనీలలో వచ్చేసి 1 year 20 years 30 years అయినా కానీ 100 క్రాస్ అయ్యేట్లా. అసలు ఏంటి అసలు సబ్జెక్ట్ ఏంటి నాకు అర్థం కాలేదు. అసలు ఏంటి 5 minutes కే 100 మంది 1000 మంది రావడం చెప్పేసి సరే విన్నాను సార్. వింటే చాలా చాలా వండర్ఫుల్ సార్. ఆ రోజు టెస్టిమోనియల్ జరిగింది, చాలా చాలా ఎక్సలెంట్ చెప్పారు. అందరు వాడిన వాళ్ళు చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారు. ఇలా వాడితే చాలా బాగుంటుంది, అందరు చాలా వాడిన వాళ్ళు చెప్పారు. ప్లస్ నేను ఇంకో జూమ్ అటెండ్ అయ్యాను. అయితే ఈవినింగ్ క్లాస్ లో అటెండ్ అయితే అక్కడ వచ్చేసి ప్రాజెక్ట్ గురించి చెప్పారు, ప్లస్ ప్లాన్ గురించి చెప్పారు. చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఇంత సబ్జెక్ట్ ఎక్కడ లేదు, ఇంత బాగుంది. ఒక సింగిల్ ప్యాకెట్ అంటున్నారు, ఇంత మంచి ఇన్కమ్ సోర్స్ ఉంది. నాకు ఇన్కమ్ సోర్స్ చాలా బాగా నచ్చింది సార్. హెల్త్ ఉంది, వెల్త్ ఉంది, 2 ఉన్నాయి. ఎక్కడ ఈ అవకాశం లేదు అనేసి నేను గట్టి పట్టేసుకున్నాను సార్. ఆ స్పందన మేడకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ అమ్మాయి నాకు దొరకడం కానీ నిజంగా యూనివర్స్ సిస్టర్ సార్. అమ్మాయి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చింది. ఆ అమ్మాయి లైఫ్ లాంగ్ రుణపడి సార్. అలా చేయడం వల్ల నేను జూమ్ అటెండ్ అయ్యాను సార్. అట్లా విని 1 week బాగా జూమ్ అటెండ్ అయ్యాను సార్. జూమ్ అటెండ్ చేసి నేర్చుకున్నాను అసలు బేసిక్ అంటే ఏంది, ఎలా ప్రోడక్ట్ అసలు ప్రోడక్ట్ అంటే ఏంటి, దాని వివరం ఏంటి, అసలు ఎలా అనేసి మొత్తం నేర్చుకున్నాను సార్. మన జూమ్ సార్ చాలా వండర్ఫుల్ సార్. ఎందుకంటే ఎక్కడ లేదు ఈ అవకాశం. మంచి ట్రైనర్స్ మనకు మంచి సబ్జెక్ట్ ఇస్తున్నారు. అసలు మండే రోజు వచ్చేసి లయన్ సార్ ఇస్తారు, చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. లయన్ సార్ కానీ బాబా సార్ వచ్చేసి మంచిగా చెప్తారు. అసలు సక్సెస్ ఎలా ఉండాలి, సక్సెస్ ఎలా కావాలని చాలా వండర్ఫుల్ చెప్తారు. వండర్ఫుల్ సార్. మళ్ళీ వచ్చేసి ట్యూస్డే వచ్చేసి ముక్కు బాలెడ్ సార్. అసలు ప్రోడక్ట్ గురించి సార్ చాలా వండర్ఫుల్ గా అనర్గళంగా, అసలు శాస్త్రవేత్తలు డాక్టర్ కూడా అలా చెప్పారు సార్ వివరించి. ఎంత ఎక్సలెంట్ అంటే పాయింట్ వివరం చెప్తారు సార్. చాలా వండర్ఫుల్ ఉంది సార్. మళ్ళీ వెన్స్డే వచ్చేసి ఎస్ఎస్ఆర్ సార్. ఎస్ఎస్ఆర్ చెప్తాడు, చాలా చిన్న పాయింట్ గురించి తెలియని వాళ్ళకి కూడా ఎక్సలెంట్ చెప్తారు సార్. వెబ్సైట్ గురించి చెప్తాడు, చాలా వండర్ఫుల్ సార్. మళ్ళీ ట్యూస్డే వచ్చేసి అచీవర్ టాక్స్. ఎందుకంటే ఆ వీక్ లో అచీవ్ అయిన వాళ్ళ గురించి మాట్లాడిస్తారు. అవకాశం ఇక్కడ ఉంది, ఎక్కడ లేదు అవకాశం. నాకు చాలా వండర్ఫుల్ వచ్చింది. ఫ్రైడే రోజు అసలు ఖాదర్ సార్ మాట్లాడతారు, ఒక్క మాట మాట్లాడుతుంటే సార్ కు వైబ్రేషన్ వస్తుంటుంది. ఆ సార్ చాలా 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 నాకు బాగా కరెక్ట్ అయింది సార్. ఎందుకంటే అంత సార్ ఆ ఎక్సలెంట్ మాట్లాడడం కానీ, అది చెప్పడం కానీ, ఏవి చేయాలి ఏవి చేయకూడదు చాలా ఎక్సలెంట్ చెప్తారు సార్. శనివారం రోజు సాటర్డే అసలు ఇంకా శ్రీను సార్ చెప్తాడు, ఇంకా జీవిత సత్యాలు అవి విన్నామంటే మన లైఫ్ లో మార్చుకోవచ్చు సార్. లైఫ్ సక్సెస్ కావడానికి మంచి అవకాశం.
సండే వచ్చేసి టెస్టిమోనియల్. అసలు వాడిన వాళ్ళంతా ఎక్సలెంట్ రిజల్ట్ చెప్తారు. అవి వాడినప్పుడు మనకి ఇంకా బిలీవ్ చేయాలనిపిస్తుంది. ఆహా, ఇంత ఉందా దీంట్లో, ఇంత ఎవరైనా చూస్తే నమ్ముతాం, చూడండి నమ్మం. కాబట్టి అలా వాడడం వల్ల వచ్చిన రిజల్ట్ చూడడం వల్ల ఇంకా మనకి ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది. చెయ్యాలి చెయ్యాలని కసి ఉన్నది సార్. నేను అలాగే సబ్జెక్ట్ పట్టుకున్నాను. అలా నేర్చుకోవడం వల్ల నేను బేసిక్ నేర్చుకున్నాను. అసలు ప్రాడక్ట్ అంటే ఏంది, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ పెట్టింది, ఎక్కడ ఎవరైనా క్వశ్చన్ వేస్తే కనుక మనం చెప్పే విధంగా ఉండాలి అనేసి అలాగే నేర్చుకుంటూ వస్తున్నాను సార్. అలా నేర్చుకొని ప్లాన్ గురించి నేర్చుకున్నాను. మొత్తం సబ్జెక్ట్ నేర్చుకుని బయటకు వెళ్ళాలనేసి డిసైడ్ అయ్యాను. నేను హౌస్ వైఫ్ కాబట్టి నాకు ఎక్కడ అవకాశం లేదు సార్. ఒకప్పుడు 5,000 వస్తే చాలు అనే వర్క్ చేశాను. అంటే ఇంట్లో శారీస్ చేశాను, ఆన్లైన్ చేశాను, వెస్టేజ్ చేశాను, చాలా చేశాను. కానీ ఎక్కడ సక్సెస్ రాలేదు సార్. 5,000 10,000 వస్తే చాలు అనుకున్న డిసైడ్ అయిన దాన్ని నేను దీంట్లో కూడా రావడం నాకు అదే సార్ కారణం. ఒక 5,000 వచ్చి చాలే, 10,000 చాలే, ఎందుకంటే పిల్లల ఖర్చులకైనా యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క లేడీ హస్బెండ్ మీద డిపెండ్ అవుతున్నాం, అట్లా ఉండకూడదు అనేసి ఒక ఉద్దేశంతో నేను జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయ్యి నేను ముందు ప్రోడక్ట్ తెప్పించుకున్నాను. ప్రోడక్ట్ రిజల్ట్ సార్ ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. నేను 20 days వాడితే 20 days లో నాకు వండర్ఫుల్ రిజల్ట్ సార్. నాకు ఫుల్ ఎనర్జీ సార్, ఫుల్ ఎనర్జీ వచ్చింది, ఫేస్ లో గ్లో వచ్చింది, కళ్ళ కింద బ్లాక్ తగ్గింది. అసలు నేను టైం టు టైం తినేసాను సార్. అలాంటిది కూడా నేను 1-2 గంటలు తినకపోయినా కానీ నాకు అది ఫుల్ ఎనర్జీ ఉంది. అంత ఎనర్జీ ఫుడ్ నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చింది, దాన్ని దీన్ని వదలకూడదు, 10 మందికి షేర్ చేయాలనేసి అట్లా డైలీ ప్రతి ఒక్కరికి చేసుకుంటూ వచ్చాను సార్. అట్లా ఎందుకంటే స్టార్టింగ్ లో ఎవరు నమ్మరు, ఇంట్లో వాళ్ళు కూడా నమ్మలేదు. ఎందుకంటే ఈవెంట్ చూసినాం పెట్టినాం కదా, ఈవెంట్ చాలా వచ్చినాయి అన్నారు. కానీ నేను బిలీవ్ చేశాను, నేను సక్సెస్ అవుతాను. నాకు దీంట్లో గట్టి నమ్మకం వచ్చింది సార్. ఎందుకంటే చాలా ఈజీ బిజినెస్, సింగిల్ ప్యాకెట్, మంచి అవకాశం వచ్చింది, దీన్ని వదలకూడదు అనేసి నేను పట్టుకొని నేను 10 మందికి చెప్పడం స్టార్ట్ చేశాను. డైలీ చెప్తున్నా సార్. నాకు వచ్చింది చెప్పాను. అంటే ఫస్ట్ లో నాకు ఆఫ్లైన్ కదా స్పందన అడుగుతాను, మా ఎలా చెప్పాలి అని ప్రతిదీ స్పందన సార్. ఆ అమ్మాయిని ప్రతి నా పర్మిషన్ లేదు ఏం చేయండి సార్, ఆ అమ్మాయి చెప్తా వీళ్ళంత ఈ రోజు ఇంతమందితో మాట్లాడాను, ఇంతమంది చెప్పాను రా, ఎలా ఐడియా వేయాలి, ఎలా క్రియేట్ చేయాలి. ఆ అమ్మాయి ప్రతి పిన్ సార్. ఆ అమ్మాయి నాకు ప్రతిదీ వివరించి చెప్తుంది. అక్క ఇలా అని చెప్పి ప్రతి డైలీ ఒక 10 times అని ఫోన్ చేస్తాను నాకు. అక్క ఎలా చేస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, నువ్వు ఎలా ప్రజెంటేషన్ చేస్తున్నావు, నువ్వు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు చెప్పి నాకు అలా చెప్పేసి నేను ప్రతిదీ అమ్మాయి చెప్పేదాన్ని. అక్క ఇట్లా చేస్తున్నారా, ఇట్లా మాట్లాడారు, ఇన్ని ఐడియాస్ వచ్చాయి, ఈ రోజు ఇంతమందితో చెప్పాలి. ఎందుకంటే అప్లైన్ అంటే మనకు పేరెంట్స్ తో సమానం. మన అప్లయన్స్ వచ్చి పేరెంట్స్ ఒక్కటే మనల్ని బాగా మంచిగా సక్సెస్ అవ్వాలనేది కోరుకునేది. దీంట్లో అప్లయన్స్ అంటే కూడా పేరెంట్స్ తో సమానం కాబట్టి నేను అలాగే ఫీల్ అయ్యాను. నాకన్నా చిన్నదైనా కానీ రెస్పెక్ట్ ఇవ్వాలి, అప్లైన్ అంటే రెస్పెక్ట్ అనేసి అమ్మాయికి రెస్పెక్ట్ ఇస్తూ నేను అమ్మాయి నేర్చుకుంటూ అమ్మాయి దగ్గర కంటిన్యూ నేర్చుకుంటున్నాను. మన లైఫ్ లైన్స్ సార్, లైఫ్ లైన్స్ కూడా అంతే. మనకి ఎంత అంటే పిల్లలతో సమానం. మన పిల్లల్ని ఏం చేస్తాం, ఒకళ్ళు ఏదైనా చేసినా కానీ తెలియక చేసినా తెలిసి చేసినా వాళ్ళకి సర్ది చెప్తాం, ఇలా కాదు నాన్న అలా కాదని చేసి వాళ్ళకి సర్ది చెప్పాలి. అలా చెప్పడం వల్ల నేను అలా నేర్చుకున్నా అసలు ఎలా ఫాలోఅప్ చేయాలి. ఎందుకంటే మనం సడన్ గా వెళ్ళి చెప్పాలంటే రాదనేసి ఫాలోఅప్ చేయాలి. అసలు టీమ్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా రిలేషన్ మెయింటైన్ చేయాలి అనేసి డైలీ చేస్తుండే సార్. నాకు మంచి లీడర్స్ వచ్చారు సార్. చాలా సార్ నా లైఫ్ లైన్స్ నేను లైఫ్ లాంగ్ ఉండకూడదు సార్. నాకు మంచి లీడర్స్ వచ్చారు. అలాగే చేస్తున్నా సార్. డైలీ ఫోన్ చేస్తున్నా సార్. ఒక్క 3 hours సార్. డైలీ సిఎన్సి లాగా కన్సిస్టెన్సీ లా చేసుకుంటే ఈజీ సక్సెస్ వస్తుంది. ముందు సబ్జెక్ట్ నేర్చుకున్నాను, బేసిక్ నేర్చుకోవాలి. అసలు ఏంటి, ఎలా, ఎందుకు, అసలు నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి, 98% డౌట్ ఎందుకు చేయాలి. కానీ ఎక్కడ ఈ అవకాశం లేదు సార్. మనం బయట వర్క్ చేస్తే ఇంత డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవడం కానీ మనకి ఇంత నేము ఫేము సమాజం గుర్తు ఏమి రావు సార్. ఎందుకంటే ఓన్లీ నెట్వర్క్ మార్కెట్ లో ఉన్నాయనేసి నేను డిసైడ్ అయ్యేసి మనం ఎంత వర్క్ చేసినా బయట ₹1,00,00,000 ఇచ్చిన ట్రెడిషనల్ మార్కెట్ లో మనకు సన్మానం చేయరు, ఒక నేమ్ రాదు, ఒక గుర్తింపు రాదు. కానీ ఇక్కడ అవకాశం ఉంది, ఇక్కడ చేయాలనే ఉద్దేశంతో నేను నెట్వర్క్ మార్కెట్ ఎంచుకున్నాను. నేను ఎక్కువ మోటివేషన్ వీడియో చూసే నెట్వర్క్ చేస్తే ఎంత లాభాలు అన్ని దీంట్లో ఫుల్ఫిల్ చేయడానికి మన డ్రీమ్స్, మన పిల్లల భవిష్యత్తు, మనకి ఏది కావాలన్నా నేము ఫేము సమాజం గుర్తింపు రికగ్నైజ్ అన్ని ఉన్నాయి సార్. అందుకని దీన్ని ఎంచుకున్నాను. చాలా బాగా చేసుకుంటూ మా వారు నాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు సార్. మా వారు కూడా వాడారు సార్. ఫస్ట్ లో నమ్మలేదు, అట్లా 1 month తర్వాత ఈ మధ్య రీసెంట్ గా వాడారు. మా వారికి 15 years సార్ బ్యాక్ పెయిన్ వచ్చింది. 15 years బ్యాక్ పెయిన్ వస్తే ఎక్కడ మెడిసిన్ డాక్టర్స్ వెళ్ళినా మెడిసిన్ ఇస్తారు, తగ్గదమ్మా లైఫ్ లాంగ్ ఉంటుంది, తగ్గదు, కొద్దిగా జాగ్రత్త కేర్ తీసుకుంటాడు. కానీ అలా చేసి చేయడం వల్ల తగ్గలేదు. నేను చెప్పాను ఏమండి ఇది వాడండి అంటే ఫస్ట్ బిలీవ్ చేయలేదు, కానీ అతనికి ఆయన నమ్మి వాడడం వల్ల సార్ గట్టిగా 1 month వాడు సార్, ఫుల్ రిలీఫ్ ఇస్తారు. ఎప్పుడు అతనే అంటున్నాడు సుజాత చాలా బాగా పనిచేస్తుంది, నాకు మంచి రిజల్ట్ వచ్చింది, చాలా మంచిగా ఉంది ప్రోడక్ట్, ఏమండి ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మన గ్రూప్ లో సెండ్ చేస్తాను అంటాడు. అతనికి కొద్ది మొహమాట ఎక్కువ, అందుకే తొందరగా చేయలేవద్దు సార్. నేను అలా చేస్తూ గట్టిగా సార్ డైలీ సార్ ఒక 20 numbers ఫోన్ చేస్తాను. చేస్తుంటే 4 కనెక్ట్ అవుతారని చెప్పి అలా చేస్తూ వస్తున్నా సార్. నేను జాయిన్ 70 days సార్. 70 days లో
5 స్టార్ అచీవ్ అయ్యాను, థాయిలాండ్ ట్రిప్ అచీవ్ అయ్యాను సార్. మా వారికి గిఫ్ట్ ఇచ్చాను సార్, నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చాను సార్. పోయినసారి నన్ను ఏదో ఒక మాట మటుకు అనుకున్నాము, కానీ నేను ఒకటే సదం చేశాను, నీకు వచ్చే సంవత్సరం గిఫ్ట్ ఇస్తా అంటే అంత సీన్ లేదు అన్నాడు. కానీ నేను ఆ యూనివర్స్ నిజంగా అనుకున్నాను సార్, నేను గట్టిగా అనుకున్నాను. మా వారికి నా బర్త్డే టైంకి ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను సార్. అలాగే సార్ థాయిలాండ్ ట్రిప్ గిఫ్ట్ ఇచ్చాను సార్. ఎందుకంటే ఫీల్ అయ్యేవాడు, ఎవరైనా ఫారిన్కి వెళ్తుంటే ఫ్లైట్ ఎక్కుతుంటే అబ్బా మనకి ఎట్లా అవకాశం లేదే, మనం ఎలా వెళ్తాం అంటే మన బిజినెస్ పరంగా వెళ్ళలేము, ఛాన్స్ లేదనేసి కొద్దిగా ఫీలింగ్ ఉండేది. కానీ అవకాశం నిజంగా సార్, నాకు ఇంత అవకాశం ఇంత తొందరగా వస్తుందని కళ్ళ కూడా అనుకోలేదు సార్. క్యూర్సెల్ లో ఇంత సడన్ గా గట్టిగా 70 days నేను అచీవ్ అయ్యాను, థాయిలాండ్ ట్రిప్ ఇద్దరం అచీవ్ అయ్యాను, నేను మా వారిద్దరం అచీవ్. నాకు వండర్ఫుల్ సార్, ఇంత మంచి అవకాశం ఎక్కలేదు సార్. నేను 5,000 చాలని వచ్చాను దీంట్లోకి, కానీ ఇప్పుడు వచ్చేసి 3 lakhs సంపాదించి సార్. వండర్ఫుల్ సార్. నా కాడ 1 star వచ్చేసి ఖర్చు 8 మంది ఉన్నారు సార్. 2 star వచ్చేసి 4 ఉన్నారు, 3 star వచ్చేసి 2 ఉన్నారు, 4 star 1 ఉన్నారు సార్. నాకు చాలా చాలా వండర్ఫుల్ సార్. ఎందుకు వదలకూడదు, ప్రతి ఒక్కరికి షేర్ చేయాలనేసి ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తూ చెప్తున్నాను. ఈ మధ్య రిలేషన్షిప్ లో ఇప్పుడు నమ్ముతున్నారు సార్, ఫస్ట్ లో ఎవరు నమ్మలేదు. ఇప్పుడు సక్సెస్ అయ్యేసరికి ప్రతి ఒక్కరు ఫోన్ చేసి సుజాత ఒక ఐడియా ఏమా అని చెప్పి, మా డాడీ కూడా సార్ ఫస్ట్ లో మా డాడీ కూడా నమ్మలేదు. షుగర్ వచ్చిన డాడీ వాడంటే లేదమ్మా ఇలాంటి నమ్మలేదు. కానీ ఇప్పుడు మా డాడీ కూడా ఒక ఐడియా వేసుకుని, అమ్మ నాకు కూడా నెలకు 5,000 10,000 వస్తారు చూడరా. నేను ఇంటికి వెళ్ళాను సార్, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా డాడీ ఎక్కడ కూడా తీసుకొచ్చారు సార్. మా పాప ఇది చేస్తుంది, మా అమ్మ ఇది చేస్తుంది, రండి రండి. నాకు నిజం స్టన్ అయింది సార్, ఇంత మంచి అవకాశం మా డాడీ అందరూ పిలుచుకొచ్చి కూర్చోబెట్టాడు. ఇది మా అమ్మ ఏదో చెప్తుందంటే వినండి అని చెప్పి నాకు కళ్ళ నీళ్ళు వచ్చినాయి, ఇది కదా కావాల్సింది అనేసి. అందరు కూర్చోబెట్టాడు, అందరికి నెంబర్స్ ఇచ్చాడు, అందరితో మాట్లాడిచ్చాడు, ఇద్దమ్మ చెప్తూ వాడుతుందని చెప్పి అందరికి రిజల్ట్ సార్. నేను వెళ్ళి మాట్లాడాను, బయటికి పర్మిషన్ ఇచ్చారు మా వారిని తీసుకెళ్ళొచ్చి నేను వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశాను. అందరూ ఖచ్చితంగా చేస్తాం మేడం వాడని చెప్పి నమ్మకంతో పెట్టించాను. ఎలా వాడాలి, ఎందుకు వాడాలి, దీన్ని వాడడం వల్ల బెనిఫిట్ ఏందని చెప్పాను సార్. చెప్తే అందరూ ఓకే అన్నారు. చాలా చాలా సార్. ముందు బిలీవ్ చేయాలి సార్. బిలీవ్ అంటే కొంతమంది నమ్మరు, ఎందుకంటే ఇవన్నీ చాలా చూసినాం కదా అనేసి. కానీ బిలీవ్ చేస్తే ఖచ్చితంగా నమ్ముతారు సార్. ఎందుకంటే ఇప్పుడు అందరు గొప్ప గొప్ప అనుకుంటాం, ఒక గాలి పట్టం గాలిలో ఎగురుతుందంటే అది నీకు గొప్పగానే ఫీల్ అవుతుంది. ఆ గాలి పట్టుకున్న కింద దాహం ఏమవుతుంది, నేనుండ వల్ల నీకు గొప్ప అనుకుంటాం. కానీ ఆ మనిషి గాలి వచ్చిందల్ల ఏమొస్తుంది, గాలి నేను ఉండబట్టడం వల్ల మీరు ఇద్దరు ఎగిరేది అనుకుంటుంది. మనిషి వచ్చేనుకుంటాడు, నేను పట్టుకోవడం వల్ల కదా ఈ ఎన్ని అవకాశం వచ్చిందంటాడు. కానీ దేవుడు అంటాడు, నేను ఉండడం వల్ల మీకు ఈ నలుగురికి అవకాశం వచ్చిందని. సేమ్ అలాగే సార్ ఇక్కడ కూడా మనం ఇక్కడ లైఫ్ లైన్స్, అప్లయన్స్, మన టీము, జూము, ఆ లైన్ సారు మెయిన్ కంపెనీ ఉండడం బట్టి మనకి ఇంత మంచి అవకాశం వచ్చింది. అందరు సక్సెస్ సార్. ఇక్కడ ఒక్కరి వల్ల సక్సెస్ రాదు, ఇన్ని ఉండే కాబట్టి మన మంచిగా సక్సెస్ అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి, చాలా చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. ఒక సింగిల్ ప్యాకెట్ సార్, మన హెల్త్ వస్తుంది, వెల్త్ వస్తుంది, 10 మందికి లైఫ్ ని ఇస్తున్నాం. ఎక్కడ ఈ అవకాశం లేదు సార్. ఎందుకంటే బయట వర్క్ చేసినగా మనం హార్డ్ వర్క్ చేస్తాం. హార్డ్ వర్క్ డైలీ మనకు చిన్నప్పటి నుంచి చెప్పి పేరెంట్స్ చెప్పారు, హార్డ్ వర్క్ చేసుకో, కష్టపడి సంపాదించు మనకు నాటారు. కానీ స్కూల్లో కాలేజీలో కూడా చదువు పట్టాలు చెప్పారు, కానీ జీవిత పట్టాలు ఎవ్వరు నేర్పలేదు సార్. నువ్వు కష్టపడితే చదువుకుంటే పాస్ అవుతావు, కష్టపడి చదివితే జాబ్ వస్తుంది. జాబ్ అని సార్. జాబ్ అంటే జాబ్ అనదర్ బిజినెస్. ఒకరి కింద హెల్ప్, ఒకరి కింద పనిచేయాలి. అలా కాదు, నేనే 10 మందికి లైఫ్ ఇచ్చే విధంగా ఎదగాలి అని ఒక్కరు కూడా చెప్పలేదు సార్ చిన్నప్పటి నుంచి. అలా చెప్పితే మన పిల్లలు కూడా మారాము. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది, మనకు కూడా పిల్లలు మార్చుకోవచ్చు. నేను అలాగే సార్ మా బాబు 5th క్లాస్ సార్. మా బాబు 5th క్లాస్ అయితే వన్ డ్రీమ్ అంటే ఒకటే అంటాడు, థ్యాంక్ యూ సార్. సార్ చాలా చాలా వండర్ఫుల్ సార్. కంప్లీట్ చేయండి, మీ బాబు డ్రీమ్ అవుట్ చెప్పి కంక్లూడ్ చేయండి. మా బాబు 5th క్లాస్ సార్. మా బాబు డ్రీమ్ ఏంటంటే క్రికెటర్ అంటారు సార్. నేను వండర్ అనుకున్నానన్నా, నేను నచ్చిందే చేసుకున్నా. ఎందుకంటే వాళ్ళ డ్రీమ్స్ మనం స్పాయిల్ చేయకూడదు అని ఫస్ట్ తెలియక నేను కలెక్టర్ డీలర్ అట్లాంటి కాదు నాన్న, నేను నచ్చిందంటే క్రికెట్ అంటారు సార్. క్రికెట్ అంటే పచ్చి ప్రాణం సార్. గట్టిగా 9 years బాబుకి క్రికెట్ సచిన్ అతని ఫోటో చూసుకుంటూ అతను ఫీల్ అవుతూ అలా చేసి నేను అలా చేస్తామని అంటారు సార్. నాకు చాలా చాలా వండర్ఫుల్ సార్. ఎందుకంటే ప్రతి పిల్లలకి మనం డ్రీమ్స్ నేర్పాలి. కష్టపడకుండా స్మార్ట్ వర్క్ చేయి, ఈజీ అంటున్నారు సార్. చాలా వండర్ఫుల్ సార్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. నాకు అంత లైన్ సార్, నాకు లైఫ్ లాంగ్ ఉండకూడదు సార్. లైన్ సార్ కానీ, బాబా సార్ కానీ, కథ సార్ కానీ, సత్తయ్య సార్ నాకు మంచి అవకాశం ఇచ్చారు సార్. మీరు మాట్లాడగలుగుతారు మేడం, మాట్లాడండి అన్నారు. మనీ అన్నకు కానీ, స్పందన మేడం కానీ, ఉదయ్ సార్, నాకు ఉదయ్ బ్రదర్ నాకు మంచిగా హెల్ప్ చేస్తారు సిస్టమ్ గురించి. చాలా చాలా థ్యాంక్ యూ సార్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు లైఫ్ లాంగ్ రుణపడి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ వెరీ గ్రేట్ మేడం, సూపర్, ఫెంటాస్టిక్, ఎక్స్ట్రాడినరీ మేడం. ఒక లేడీ అచీవర్ మన ముందుకు వచ్చి నిరర్ఘళంగా ఆల్మోస్ట్ ఒక 19 minutes అసలు మీ డ్రీమ్స్ కావచ్చు, మీరు చెప్తున్న విధానం కావచ్చు మేడం.
నా విషయం ఏంటంటే మీరు ఇంతకన్నా ఇంకా దీంట్లో చాలా చాలా మంచి ర్యాంక్స్ త్వరగా తీసుకొని మీ మీ ఆయనకి అంటే మీ సార్కి మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వాలి. అట్లే మీ బాబుకి చక్కగా మంచి మంచి అంటే మీరు ఏమైతే బాబు కావాలనుకున్నారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ ఎక్స్ట్రాడినరీ లైఫ్ మీరు లీడ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు చాలా చాలా విషయాలు చెప్పారు మేడం. అవన్నీ రీక్యాప్ చేయలేము ఇప్పుడు, ఎందుకంటే చాలా ఎక్స్ట్రాడినరీ మెసేజ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సూపర్. అట్లాగే మనము నెక్స్ట్ అచీవర్ ని ఇన్వైట్ చేసుకుంటామండి. సూపర్. అయితే సార్ ని ఇన్వైట్ చేసేటప్పుడు ఈయన ఒక డాక్టర్ అండి, డాక్టర్ వృత్తిలో ఉంటూ ఎలాంటి డాక్టర్ అంటే చాలా మంచి అవార్డ్స్ తీసుకుని మన గవర్నమెంట్ చేత ఎంతో గ్రేట్ అచీవ్మెంట్స్ సాధించిన ఆయన ఇక్కడ కూడా మన దగ్గరకు వచ్చి సింగిల్ డేలో కేవలం మన అందరి మెంటర్ మనం ఎవరైతే ఎప్పుడు చెప్పుకుంటుంటామో లైన్ సార్ ఒక సింగిల్ మాట చెప్పడంతో 1 డేలో సిల్వర్, 1 డేలో 1 స్టార్, ఒక 1 వీక్ లోనే 2 స్టార్, ఇట్లాగా స్పీడ్ గా ఆయన అన్ని ర్యాంక్స్ ని టచ్ చేస్తూ స్టార్స్ ని టచ్ చేస్తూ ఈ రోజు మనకి ఒక మంచి 5 స్టార్ గా సార్ మన ముందుకు వచ్చి మాట్లాడడానికి మన ముందుకు వచ్చినారు. సార్ ప్లీజ్ లెట్ మీ వెల్కమ్ డాక్టర్ రజనీకాంత్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రవిచంద్ర సార్, హ్యాపీ మార్నింగ్. వెల్కమ్ సార్, వెల్కమ్. వావ్, సూపర్ సార్. చాలా కాలం తర్వాత మిమ్మల్ని చూస్తున్నాం. ఎస్ సార్, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్ యూనివర్సిటీలో ఉన్న సభ్యులందరికీ ధన్యవాదాలండి. టుడే ఈజ్ అ గ్రేట్ అచీవ్మెంట్ డే. సో థ్యాంక్ యూ అండి. నేను మీ ముందు మాట్లాడుతూ డాక్టర్ రజనీకాంత్, నాకు మై మెంటర్, మై గాడ్, లైన్ గారు ఇచ్చిన ఈ ఛాన్స్ అండి. సో కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఎలవెల్ నేను రుణపడి ఉండాలి. అన్నిటికంటే టుడే గ్రేట్ అండి, మన ఫస్ట్ మహిళ అంటే 5 స్టార్ గా మాట్లాడారు, వారికి ఒక ధన్యవాదాలు తెలుపుతున్నాను. గ్రేట్ అండి, రియల్ గా నేను మోటివేట్ అయ్యానండి. ఆ వర్డ్స్ ఎక్స్ట్రాడినరీ. సో అలాగే మన క్యూర్సెల్ ఛాంపియన్స్ మన లైన్ యూనివర్సిటీలో ఉన్న అప్లైన్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. టుడేస్ అచీవ్మెంట్స్ డే. నేను ఈ రోజు 5 స్టార్ అవడానికి కారణం లైన్ సార్ అండి. సో ఒకటేనండి, ఎందుకంటే మన డ్రీమ్ బిగ్ గా ఉండాలండి. నేను ఏది వద్దనుకున్న సమయంలో ఆ గురువు గారు ఒక కాల్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో దాన్ని తీసుకున్న తర్వాత ఈ రోజు నా కెరీరే మారిపోతుందండి. సో ఫస్ట్ నేను 5 స్టార్ అవడానికి కారణమైన నా గురువు లైన్ గారికి, నా లైఫ్ లైన్స్, నా టీం సభ్యులందరికి కూడా అసలు పేరు పేరున మీ అందరికి ధన్యవాదాలండి. ఈ సక్సెస్ నాది కాదు, ఈ 5 స్టార్ నా టీం లైన్, నా లైఫ్ లైన్ అందరిదండి. సో ఫస్ట్ గ్రేట్ అచీవ్మెంట్. టుడే సక్సెస్ మీన్స్ సో హ్యాపీనెస్ అండి. సో ఈ రోజు ఏంటంటే అచీవర్స్ డే. నేను చాలా టఫ్ గా ఫీల్ అయ్యానండి. సో ఫస్ట్ నేను మున్నార్కి వచ్చినప్పుడు మన లైన్ గారు, లైన్ యూనివర్సిటీ హెడ్ అండి, ఆయన ఒకటే చూశాను. ఆయన రియల్ గా మనం ఆయన కానీ కాపీ కొడితే ప్రతి అచీవ్మెంట్ ఈజీ అండి. ఈ ఎగ్జామ్ లో ప్రతి ఒక్కరు కూడా చూసి రాయాలండి. స్కూల్ ఎగ్జామ్ లో చూసి రాస్తే డీబార్ అవుతారు. ఇక్కడ ఏంటి, ఆయన ఒక అఫెక్షన్ నాకు బాగా నచ్చిందండి. ఈవెన్ దో న్యూ జాయినింగ్ నుంచి కూడా ఆయన మన అక్కడ మున్నార్లో ఒక డైమండ్ లెవెల్లో టీచ్ చేస్తుంది. హ్యాట్స్ ఆఫ్ లైన్ సార్, ఈ రోజు హ్యాట్స్ ఆఫ్ అండి. సో అదే కానీ అందరూ ఫాలో అయితే గ్రేట్ సక్సెస్ అండి. సో వెరీ సింపుల్ అండి. నా టీంలో కూడా నేను డాక్టర్ గా ఉన్నాను, కానీ అసలు నా టీంలో ఎక్కువ కూడా నేను అఫెక్షనబుల్ గా ఉంటానండి. సో మా టీంలో అందరూ కూడా ఎక్స్ట్రాడినరీ. నేను ఈ 1 స్టార్ అని వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళి మంచి డిన్నర్ ఇచ్చి అఫెక్షనబుల్ ప్లే చేశానండి. ఈ రోజు వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఉన్నారంటే, సో అందరు ప్రోబుల్తో నేను సక్సెస్ అయ్యాను. సక్సెస్ అంటే ఇది తొలిమెట్టు అండి, ఇది తొలిమెట్టు. ఇక్కడ మేడం గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కొన్ని డ్రీమ్స్ ఉండాలి. ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కి సరైన ప్లాట్ఫారం. ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అండి, బట్ చేంజ్ యువర్ యాటిట్యూడ్. ప్రతి ఒక్కరు ఎదగడానికి, వారి డ్రీమ్ ఫీల్ చేయడానికి మంచి యూనివర్సిటీ అండి. సో గ్రేట్ అండి. నేను చేసిన సింపుల్ టిప్స్ చెప్తాను. సో నేను ఒకటే చెప్పానండి, అసలు క్యూర్సెల్ ఎందుకు వాడాలి, ఈ మన బాడీకి దీని సంబంధం ఏంటి, నేను చేసింది అంతేనండి. ప్రతిరోజు నా క్లినిక్ సమయంలో ఒక 5 మెంబర్స్ లంచ్ ఆర్ ఈవినింగ్ టైంలో వై యూజ్ ద క్యూర్సెల్, రీజన్స్ ఆఫ్ డిజార్డర్. ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ లో మనం ఏం చేయాలి, ఎవరంటే మోడర్న్ లైఫ్ అనేక డిసీజ్ వస్తున్నాయి, అనేక డిజార్డర్స్, వీటన్నిటికి మంచి హెల్మెట్ కావాలి. అలాంటి హెల్మెట్ అందించిన లైన్ సార్కి హ్యాట్స్ ఆఫ్ అండి. క్యూర్సెల్ మహా అద్భుతం చేస్తుంది. సో దాని ద్వారా సక్సెస్ మనకు అనేది ఈరోజు సక్సెస్ అచీవర్స్ అండి. మీరందరూ కూడా సక్సెస్ పీపుల్, ఎందుకంటే మన భూమి పైన పడ్డప్పుడే మనం సక్సెస్ అచీవర్స్ పీపుల్స్ అండి. సో ఇక్కడ సింపుల్ ట్రిప్స్ నేను చేశాను, అవి మీకు చెప్పి షేర్ చేసుకుంటానండి. సో ఒకటండి, ఎవ్రీ డే నేను 10 మెంబర్స్ తో మాట్లాడి న్యూ పీపుల్. లైన్ సార్ ఎప్పుడు అంటుంటాడు, నువ్వు సిల్వర్ అయిన తర్వాత మాట్లాడతానని. సో అలాగే దాన్ని కసిగట్టాను.
సో సార్తో నేను పంచుకున్నట్టు కొన్ని ఉన్నాయండి. సో దానివల్ల నేను నీట్ గా టీం బిల్డ్ చేసుకుంటూ సో దాన్ని రావడంతో ఈ ప్రోగ్రామ్ తో ఇప్పుడు 5 స్టార్ దాకా వచ్చానండి. తొందరలో మంచి అచీవ్మెంట్ తీసుకుంటున్నాను. సో అది కూడా క్రమశిక్షణతో, ఎందుకంటే నిజంగా లైట్ సార్ చూసిన తర్వాత నాకు గ్రేట్ ఫీల్ వస్తుందండి. ఎందుకంటే ఎక్కడ ఉన్న నన్ను ప్రతి విషయానికి ఆయన అంత బిజీలో ఆయన చూడండి, ఒక డైమండ్ అంటే ఆయన సో మెనీ పీపుల్, ల్యాక్ ఆఫ్ పీపుల్ ఆయనకి స్ట్రెస్ ఉంటుంది, అయినా కానీ నా కాల్ రిసీవ్ చేసుకుని మంచిగా నొప్పించకుండా నన్ను గైడ్ చేస్తున్న లైన్ గా హ్యాట్స్ అప్ అండి. ఇక్కడ ఒకటేనండి, మన లైఫ్ లైన్స్ అందరూ కూడా మనం చాలా రెస్పెక్టబుల్ గా చూసుకోవాలండి. ఈ సక్సెస్ అనేది ఆటోమేటిక్ గా వస్తుందండి. సక్సెస్ ఎక్కడ లేదు. అచీవ్మెంట్ ఏంటంటే అఫెక్షన్, అచీవ్మెంట్స్ అఫెక్షన్ ఉంటే ఆటోమేటిక్ గా ఈ డోర్ దొరుకుతుంది. మన అప్లయన్స్ ని దేవుళ్ళలాగా చూసుకోవాలి, మన లైఫ్ లైన్స్ ని ప్రాణాలాగా చూసుకుంటే అచీవ్మెంట్ మీ తలుపు దొరుకుతుందండి. ఇది పక్కా. సో ఇంకోటి ఏంటంటే నా డ్రీమ్ ఏంటంటే నేను 103 స్టార్ చేయబోతున్నానండి. 103 స్టార్స్ నా డ్రీమ్. 103 స్టార్స్ అవి చేస్తాను. ఇక్కడ వెరీ వెరీ సింపుల్ అండి, వెరీ సింపుల్. ఇక్కడ మేడం గారు చూస్తే నాకు రియల్ గా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను. మన మేడం గారు సుజాత గారు మాట్లాడారు కదా, ఆమె చెప్తుంటే నాకు నిజంగా నరాలు నెక్కబుచ్చుకున్నాయండి. గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ మేడం. ఎందుకంటే ఒక ఉమెన్ గా మీరు 5 స్టార్ రియల్ గా నేను ఈ రోజు మిమ్మల్ని చూసి రియలైజ్ అయ్యానండి. సో అందుకని ఇక్కడ ఒకటైతే వాస్తవం అండి, ఇది అందరికీ ప్లాట్ఫారం, నెంబర్ 1 ప్లాట్ఫారం. మీరు ఎవ్వరు కూడా డల్ గా ఉండద్దు. సినిమా యాక్టర్లు అందరూ కాలేరు, రాజకీయం అందరూ చేయలేరు, సింగర్ అందరూ కాలేరు. ఈ ప్లాట్ఫామ్ లో ప్రతి ఒక్కరు నెంబర్ 1 అవ్వచ్చు మన గురువులను ఉపయోగించుకుంటే. ఇక్కడ మంచి మంచి గురువులు ఉన్నారండి. ఇక్కడ వాళ్ళు చెప్పింది క్రమ తప్పకుండా పాటించగలిగితే ఖచ్చితంగా అద్భుతమైన క్యూర్సల్, అందులో మనం మంచి యూనివర్సిటీలో ఉన్నాండి. గ్రేట్ యూనివర్సిటీ, మంచి మంచి ట్రైనర్స్, మంచి మంచి వెల్నెస్ కోచ్, అసలు అద్భుతాలు జరుగుతున్నాయండి. పేర్లు చెప్తే సరిపోదండి, ఎంతమంది గురువులు ఉన్నారంటే వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో అఫెక్షనబుల్ ఇండస్ట్రీ అనేది, అందులో ఇంకో గ్రేట్ ఏంటంటే ఒక మంచి కాంబినేషన్ లో ఉండమని మనం, మంచి కాంబినేషన్, గుడ్ కాంబినేషన్. సార్ చెప్పినట్టు కుదిరి శ్రీనివాసులు గారు ఎక్స్టెండ్ వర్డ్ చెప్పారండి, ఎవరైతే అఫెక్షన్ ప్రేమతో ఉంటారో వారి ఇండస్ట్రీ నెంబర్ 1 అవుతుందండి. అఫెక్షన్ లేని చోట బిడ్జీలు కూలిపోతాయి. దయచేసి ఫ్రెండ్స్, మీ టీంతో మీరందరూ కూడా అఫెక్షన్ ఉండాలి. సో టీంతో ఉండాలి. మన అఫెక్షన్ అండి, మన టీంలో చిన్న ప్రాబ్లం వచ్చినా మనం సాల్వ్ చేసేటట్టు ఉండాలి. ఎందుకంటే మా టీంలో మనకు చిన్న ఇష్యూ జరిగింది, వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి కేక్ కటింగ్ చేయించామండి. సో నాకు తెలియదండి నేను 5 స్టార్ అవుతున్నానండి. రాత్రి మా వాళ్ళందరూ కూడా 100 ఐడీస్ కొట్టారండి. ఇదంతా ప్రేమతో వచ్చింది ఫ్రెండ్స్. క్యూర్సెల్ లో దమ్ముంది. ఈ యూనివర్సిటీలో ప్రేమ పంచండి, ఖచ్చితంగా మీరు ఎదుగుతారు. నా డ్రీమ్ 103 స్టార్ నేను ప్లాన్ చేయబోతున్నానండి. ఎందుకంటే మనకి ఈజీ అండి, ప్రతిరోజు జూమ్ వస్తుంది. జూమ్ అనేది పెద్ద, ఈ జూమ్ మన లైఫ్ కి పెద్ద బూటి. ఈ జూమ్ క్రియేట్ చేసిన మన లైఫ్ సార్కి హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ వండర్. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికి పేరు ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ సార్. రవిచంద్ర సార్, థ్యాంక్ యూ అండి. ఎస్ సార్. రవిచంద్ర సార్, మన ఎస్ఆర్ మూర్తి మాట్లాడి కన్నడలో మాట్లాడతారు, దాన్ని మీరు అలాగే ట్రాన్స్లేట్ చేయండి తర్వాత సార్ చెప్పిన తర్వాత. ఎస్ సార్. మొదటగా మన చెప్పిన దాన్ని జస్ట్ కొద్దిగా ఒకసారి రీక్యాప్ చేసేదానికి, ఎందుకంటే ఇక్కడ మనకి అచీవర్స్ ఎవరు వచ్చినా కూడా మనకి చెప్పే విషయం ఏంటంటే, మన యూనివర్సిటీలో వాళ్ళు జాయిన్ అయితే, అంటే వాళ్ళు యూనివర్సిటీ మెంబర్ అవుతాయి, ఇక్కడ జాయినింగ్ అనే మాట సారీ అండి, ఎవరైతే మన దగ్గర ఒక చేయి పట్టుకున్నారో మన యూనివర్సిటీలో వాళ్ళు సక్సెస్కి వెళ్ళిపోతున్నారండి. ఇంతకుముందు మేడం చెప్పింది కూడా అంతే. ఎవరు చెప్పినా సక్సెస్ కి నేను ప్రతిసారి వింటూ ఉంటాను కదా, ఏం సక్సెస్ సీక్రెట్ అని వీళ్ళు చెప్తూ ఉన్నారంటే, వెరీ వెరీ సింపుల్. మేము లయన్స్ యూనివర్సిటీలో ఉన్నాం, 1 వీక్ మేము క్లాసెస్ వింటున్నాం, మేము అయిపోయినాం, అంతే. చూడండి ఎంత బాగుంది. తర్వాత మేడం ఒక మాట చెప్పారండి ఇందాక మాట్లాడుతున్నప్పుడు, మామూలుగా ఇది వరకు ఉన్న వేరే కాన్సెప్ట్లలో ఎట్లా ఉంటుందంటే, ప్రతి దానికి ఒక ప్రోడక్ట్ ని మనం నేర్చుకుంటూ ఉండాలి, దాని గురించి తెలుసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనకి సర్వరోగ నివారణ ఒక్కటే, మన ప్రోడక్ట్ ఒక్కటే తీసుకుని సింపుల్ దాని గురించి బాగా మనం ట్రైనింగ్ తీసుకున్నామా, సక్సెస్ వచ్చింది. బాగుందండి, మంచిగా, అసలుకి వెరీ ఇన్స్పైరబుల్ సార్. థ్యాంక్ యూ సార్. రజనీ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ మనము ఆంధ్ర నుంచి మన కర్ణాటక వెళ్తున్నామండి. కర్ణాటకలో మీరు ఎవరైనా ఇప్పటివరకు అటెండ్ అయ్యి ఉంటే మన సెషన్స్ ని, ఈయన నిరర్ఘళంగా మాట్లాడే వ్యక్తి, మంచి అచీవ్మెంట్స్ తీసుకుంటూ అందరికీ అక్కడ కర్ణాటక మొత్తాన్ని ఇన్స్పైరబుల్ చేస్తూ, తనకున్న మంచి ఎక్స్పీరియన్స్ ని వాళ్ళతో షేర్ చేస్తూ, అక్కడ కూడా అందరినీ ర్యాంక్స్ అవుతూ చేస్తూ, తను ఈ రోజు మన ముందు ఒక మంచి ర్యాంక్ లో అండి, ప్రెస్టీజియస్ ర్యాంక్. మన దగ్గర ఆల్రెడీ ప్రెస్టీజియస్ ర్యాంక్స్ ఉంటాయండి.
సిల్వర్ ర్యాంక్ లో మనకి మన ముందుకు వస్తున్న ఎస్ఎన్ మూర్తి గారిని నేను ఇన్వైట్ చేస్తున్నాను. సార్ నాకు తెలిసి ప్యూర్ కన్నడలో మాట్లాడతారు, తెలుగులో మాట్లాడతారేమో అడుగుదాం. సార్ ఎస్ఎన్ మూర్తి సార్, ಪ್ಲೀಸ್ ವೆಲ್ಕಮ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್, ಧನ್ಯವಾದಗಳು. ನಿಮ್ದು ತೆಲುಗು ಸರ್, ಈಗ ಮಾತಾಡ್ತಾ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಕನ್ನಡದಲ್ಲೇ ಮಾತಾಡ್ತೀನಿ. ಯಾಕೆಂದ್ರೆ ಈಗ ಸಾಮಾನ್ಯವಾಗಿ ರೆಗ್ಯುಲರ್ ಆಗಿ ಎಲ್ಲರೂ ತೆಲುಗಿನಲ್ಲಿ ಕೇಳ್ತಾ ಇರ್ತಾರೆ. ನಮ್ಮ ಲಯನ್ ಪ್ರಸಾದ್ ಅವರ ಕ್ಯೂರ್ಸೆಲ್ ಎಜುಕೇಶನ್ ಅಕಾಡೆಮಿ ಏನ್ ಮಾಡಿದ್ದೀರಾ ನೀವು? ಒಂದ್ ನಿಮಿಷ ತೆಲುಗಿನಲ್ಲೇ ಮಾತಾಡ್ತಾ ಇರ್ತಕ್ಕಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇವತ್ತು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ನಾವು ಒಂದು ವಿಶೇಷವಾಗಿ ನಮ್ಮ ತಂಡವನ್ನು ಕಟ್ಕೊಂಡಿದೀವಿ. ತಂಡದಿಂದ ಸಾಕಷ್ಟು ಇವತ್ತು ಒರಿಜಿನಲ್ ಬಿಸ್ನೆಸ್ ಇನ್ನು ಮುಂದೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಗ್ತಿದೆ. ಯಾಕೆಂದ್ರೆ ಈಗ ನಾವು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದಾಗ ಇಲ್ಲಿ ಕನ್ನಡದಲ್ಲಿ ಒಂದು ಟೆಸ್ಟಿಮೋನಿ ಸಹ ಇರಲಿಲ್ಲ. ಸೊ ಆ ಟೆಸ್ಟಿಮೋನಿನ ಇವಾಗ ನಾವು ಮಿನಿಮಮ್ ಅಂದ್ರೆ 1000ಗೆ ಹೆಚ್ಚಿಸ್ತಿದ್ದೀವಿ. ಸೊ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನನ್ನನ್ನ ಈ ಸಂಸ್ಥೆಗೆ ಇಂಟ್ರೊಡ್ಯೂಸ್ ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ ಚಕ್ರವರ್ತಿ ಸರ್, ವಿಜಯ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ, ಹಾಗೆ ನನ್ನ ಲೈಫ್ ಲೈನ್ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ಮಂಜುನಾಥ್ ಸ್ವಾಮಿ, ದಿನೇಶ್, ಸತೀಶ್ ಕುಮಾರ್, ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಯಾರೆಲ್ಲ ಬಂದ್ರು ಅವ್ರಿಗೆಲ್ರಿಗೂ ಈ ಒಂದು ಸಿಲ್ವರ್ ರ್ಯಾಂಕ್ ನ ಒಂದು ಇದನ್ನ ವಿಶೇಷತೆಯನ್ನ ಅರ್ಪಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ಸೊ ಈ ಒಂದು ಹಂತದಲ್ಲಿ ನಾವು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಟೀಮ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. ಟೀಮ್ ಮಾಡುವಾಗ ಏನಾಗ್ತದಪ್ಪ ಅಂದ್ರೆ ಪಕ್ಕದ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಒಂದು ಒಗ್ಗಟ್ಟಿನಿಂದ ನೀವೆಲ್ಲರೂ ಈ ಕ್ಯೂರ್ಸೆಲ್ ಅಕಾಡೆಮಿನಲ್ಲಿ ತುಂಬಾ ಜನಗಳಿಗೆ ಮಾರ್ಗದರ್ಶನ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ. ಸೊ ನಾವು ಸಹ ಆ ರೀತಿ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಒಂದು ಪ್ರಯತ್ನದಲ್ಲಿ ಇವಾಗ ತೊಡಗಿದ್ದೀವಿ. ಸೊ ಈ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಈಗ ಲಯನ್ ಸರ್ನ ಒಂದು ಕನಸು ಏನಿದೆ, ಸುಮಾರು 100 ಜನಗಳ ಒಂದು ಕರೋಡ್ಪತಿ ನಿರ್ಮಾಣ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೊರಟಿದ್ದಾರೆ, ನಿರ್ಮಿಸ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು. ಅದರಲ್ಲಿ ನಮ್ಮ ಪಾರ್ಟಿ 21 ಜನ ನಾನು ಸೆಲೆಕ್ಟ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀನಿ. 21 ಜನ ಕೇವಲ 1 ವರ್ಷದಲ್ಲಿ ಕರೋಡ್ಪತಿ ಮಾಡೇ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಛಲದಿಂದ ನಾವು ಡೇ ಅಂಡ್ ನೈಟ್ ವರ್ಕ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ಸರ್. ಸೊ ನನ್ನ ಮೂಲತಃ ನಾನು ಟ್ಯಾಕ್ಸ್ ಕನ್ಸಲ್ಟೆಂಟ್ ಇದ್ದೀನಿ. ಅಂದ್ರೆ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಸುಮಾರು 18ರಿಂದ 20 ಕೆನರಾ ಬ್ಯಾಂಕ್ಗೆ ಪ್ರತಿ ವರ್ಷ ನಾವು ಆಡಿಟ್ ಮಾಡ್ತೀವಿ. ಸೊ HRC ಕಂಪನಿ ಅಂತ ಹೇಳಿ ಆಡಿಟ್ ಆಫೀಸ್ ಇದೆ, ಅಲ್ಲಿಂದ ನಾವು ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದೀವಿ. ಆಡಿಟ್ ಆಫೀಸ್ ಮೂಲಕ ಕೆಲಸ ಮಾಡ್ಕೊಂತ ಕಳೆದ 20 ವರ್ಷದಿಂದ MLM ಅನ್ನ ಸಾಕಷ್ಟು 20 ವರ್ಷದಿಂದ ಸಾಕಷ್ಟು ಕಂಪನಿಗಳು, ಸಾಕಷ್ಟು ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಕಂಪನಿಗಳು ಇವೆಲ್ಲ ಮಾಡಿದೀವಿ. ಆದ್ರೆ ಎಲ್ಲಿಯೂ ನಮಗೆ ಸ್ಯಾಟಿಸ್ಫ್ಯಾಕ್ಷನ್ ಇರ್ಲಿಲ್ಲ. ಈ ಒಂದು ಕ್ಯೂರ್ಸೆಲ್ ಅಥವಾ ಐನಿಯಂ ಕಂಪನಿ ಇವತ್ತು ಒಂದು ಸಂಪೂರ್ಣವಾದ ಸೋಷಿಯಲ್ ಕಾಸ್ಗೋಸ್ಕರ ನಾನು ಕೆಲಸ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಭಾವಿಸಿದೀನಿ. ಹಾಗೇನೆ ಜೊತೆಗೆ ಇವತ್ತೇನು ಸಮಾಜದಲ್ಲಿ ಸಾಕಷ್ಟು ಕಾಯಿಲೆಗಳಿಂದ ಬಳಲ್ತಾ ಇರ್ತಕ್ಕಂಥ ಜನಗಳಿಗೆ ಈ ಕ್ಯೂರ್ಸೆಲ್ ಪರಿಣಾಮಕಾರಿಯಾಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದೆ. ಸೊ ನಾವು ಕೆಲಸ ಮಾಡ್ಬೇಕಾಗಿಲ್ಲ, ಆ ಪ್ರಾಡಕ್ಟ್ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದೆ. ಈ ಪ್ರಾಡಕ್ಟ್ ಅನ್ನ ಯಾರೆಲ್ಲ ಹೃದಯಾಂತರದಿಂದ ಸ್ವೀಕಾರ ಮಾಡ್ತಾರೆ, ಸೊ ಅವ್ರಿಗೆ 100% ಸಿಗ್ತದೆ ಸನ್ಮಾನ. ಅವ್ರು ಏನು ಅನ್ಕೊಂಡಿದ್ರು ಜೀವನದಲ್ಲಿ, ಸೊ ಅದನ್ನೆಲ್ಲನೂ ಈ ಪ್ರಾಡಕ್ಟ್ ಒಂದೇ. ಯಾಕೆಂದ್ರೆ ಸಾಕಷ್ಟು ಜನ, ಸುಮಾರು ನಾನು 25 ವರ್ಷದಿಂದ MLM ಲೀಡರ್ಸ್ ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ. MLM ಲೀಡರ್ಸ್ ತುಂಬಾ ಕಡೆ ಕೆಲಸ ಮಾಡ್ತಾರೆ. ಕೆಲಸ ಮಾಡಿ ಇನ್ನೇನ್ ಸೆಟ್ ಆಗ್ಬೇಕು ಅಷ್ಟೊತ್ತಿಗೆ ಕಂಪ್ನಿ ಇರಲ್ಲ, ಅಥವಾ ಅದೇನೋ ಒಂದು ಟೆಕ್ನಿಕಲ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಬಂದು ಅದನ್ನ ಕ್ಲೋಸ್ ಮಾಡ್ತೀವಿ. ಸೊ ಇಲ್ಲಿ ನಾವು ಆ ರೀತಿಯ ಇದನ್ನ ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ಮಾಡಕ್ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಯಾಕೆಂದ್ರೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಯಾವುದೇ ಲಿಯಬಿಲಿಟಿ ಇಲ್ಲ, ಯಾವುದೇ ಒಂದು ತೊಂದರೆ ಆಗ್ತಕ್ಕಂತ ಸಬ್ಜೆಕ್ಟ್ ಇಲ್ಲ. ಈ ಪ್ರಾಡಕ್ಟ್ ನಮ್ಗೆ ಒಂದು ಜೀವನಾಧಾರವಾಗಿ ಕಲ್ಪಿಸ್ತದೆ ಅಂತ ಹೇಳಿ ತಪ್ಪಾಗಲಾರದು. ಯಾಕೆಂದ್ರೆ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಈಗ ಆಲ್ರೆಡಿ ನಾವು ಒಂದು 2000 ಜನ ಕ್ರಿಯೇಟ್ ಮಾಡಿದ್ದೀವಿ. ಹಾಗೇನೆ ನಮ್ಮ ನಾಗಭೂಷಣ್ ಸರ್ ಟೀಮ್ ಸಹ ಈಗ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ವರ್ಕ್ ಮಾಡ್ತಿದೆ. ನಮ್ಮಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲರನ್ನು ಕೇವಲ ಒಂದು 3 ರಿಂದ 4 ತಿಂಗಳಲ್ಲಿ ಮಿನಿಮಮ್ 10 ರಿಂದ 15 ಸಿಲ್ವರ್ ಸ್ಟಾರ್ ಆಗ್ಲಿಕ್ಕೆ ನಾವು ಪ್ರಯತ್ನ ಪಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಪ್ರತಿ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಪ್ರವಾಸ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಆಲ್ರೆಡಿ ಫಿಸಿಕಲ್ ಮೀಟಿಂಗ್ಸ್ ಸುಮಾರು 6 ರಿಂದ 7 ಫಿಸಿಕಲ್ ಮೀಟಿಂಗ್ ಅನ್ನು ಕಂಡಕ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಕಂಡಕ್ಟ್ ಮಾಡಿ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಈ ಕ್ಯೂರ್ಸೆಲ್ ನ ಮಹತ್ವವನ್ನು ನಾವು ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಸೊ ಇಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಎಂಟೈರ್ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ನಾವು ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. ಕೆಲಸ ಮಾಡಿ ಈ ಕ್ಯೂರ್ಸೆಲ್ ನ ನಾವು ಅತ್ಯುನ್ನತ ಮಟ್ಟಕ್ಕೆ ತಗೊಂಡೋಗ್ಬೇಕು ಅಂತ ಡಿಸೈಡ್ ಮಾಡಿದ್ವಿ. ಸೊ ನಮ್ಮ ಟೀಮ್ ಏನಿದೆ, ಆ ಟೀಮ್ ಈಗ ಆಲ್ರೆಡಿ ಡೇ ಅಂಡ್ ನೈಟ್ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದೆ. ಸೊ ನಮ್ಮಲ್ಲಿ ಆಲ್ರೆಡಿ ದಿನೇಶ್ ಅನ್ನೋರು 5 ಸ್ಟಾರ್ ಅಚೀವ್ ಆದ್ರು, ನಿನ್ನೆ ಮಂಜುನಾಥ್ ಅನ್ನೋರು 4 ಸ್ಟಾರ್ ಅಚೀವ್ ಆದ್ರು,
ದಿನಕ್ಕೆ 10ರಿಂದ 15 ಜನ ಒಂದ್ ಸ್ಟಾರ್ ಬರ್ತಾ ಇದೆ. ಸೊ ಈ ರೀತಿ ಬರುವಾಗ ಈ ಕೂರ್ಸೆಲ್ ಅನ್ನ ಮಹತ್ವ ಜನಗಳಿಗೆ ಹತ್ರ ಸಿಗ್ತಾ ಇದೆ. ಸೊ ನಾವೊಂದು ಮಿನಿಮಮ್ ಒಂದು 10,000 ಜನಕ್ಕೆ ಈ ಕೂರ್ಸೆಲ್ ಆದ್ರೆ ಈ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಗೊತ್ತಿರ್ಬೋದು, ಬೆಂಗಳೂರು ಇಡೀ ವರ್ಲ್ಡ್ ಅಲ್ಲಿ ಒಂದು ಟೆಕ್ನಿಕಲ್ ಅಥವಾ IT ಹಬ್ಬ ಆಗಿರೋದ್ರಿಂದ ಸೊ ಇಲ್ಲಿಂದ ಇಡೀ ಜಗತ್ತನ್ನ ಪಸರಿಸಲಿಕ್ಕೆ ಈ ಕ್ಯೂರ್ಸೆಲ್ ಸಾಧ್ಯ ಆಗುತ್ತೆ. ಸೊ ಇಂಥ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕ್ಯೂರ್ಸೆಲ್ ಹೇಗೆ ಕೆಲಸ ಮಾಡ್ತು, ಯಾಕಪ್ಪ ನಾನು ಈ ಕ್ಯೂರ್ಸೆಲ್ ಬಂದೆ ಅಂದ್ರೆ ಜಸ್ಟ್ ನನ್ನ ಪರ್ಸನಲ್ ಪ್ರಾಬ್ಲಮ್, ನನಗೆ ಬ್ಯಾಕ್ ಪೇನ್ ಇತ್ತು, ಹಾಗೆ ಆ ಬ್ಯಾಕ್ ಪೇನ್ ನಿವಾರಣೆ ಮಾಡ್ಕೋಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಸೊ ನಾನು ಈ ಕ್ಯೂರ್ಸೆಲ್ಗೆ ಕನೆಕ್ಟ್ ಆದೆ. ಸೊ ಜನವರಿನಲ್ಲಿ ಈ ಒಂದು ಕ್ಯೂರ್ಸೆಲ್ ಬಗ್ಗೆ ಸಿಕ್ತು ಮಾಹಿತಿ, ಆದ್ರೂ ಸಹ ನಾವು ಕೆಲಸ ಮಾಡ್ಲಿಲ್ಲ. ಯಾಕೆ ಕೆಲಸ ಮಾಡ್ಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ಪ್ರಾಡಕ್ಟ್ ಬಗ್ಗೆ ತುಂಬಾ ಕಂಪನಿಗಳು ಬಂದು ಸಾಕಷ್ಟು ಅಂದ್ರೆ ಬ್ಯಾಡ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ನಾವು ಪಡ್ಕೊಂಡಿದ್ವಿ. ಹಂಗಾಗಿ ನಾವು ಪ್ರಾಡಕ್ಟ್ ಬೇಸ್ ಬಿಸ್ನೆಸ್ ನಮ್ ಚಕ್ರವರ್ತಿ ಹೇಳಿದಾಗ ಸರ್ ನೋಡೋಣ ಸರ್ ನೀವು ಮಾಡ್ತಾ ಇರಿ, ಹೇಗಾಗುತ್ತೆ ನೋಡ್ಕೊಂಡು ನಾವು ಮುಂದುವರಿಯೋಣ ಅಂತ ನಾವು ಪ್ರಯತ್ನ ಪಡ್ತಿದ್ವಿ. ಸೊ ಅದಾದ ನಂತರ ನಮಗೆ ಸೇಲಂ ಇಂದ ಒಂದು ಪ್ರೋಗ್ರಾಮ್ ಬಂತು. ಆ ಪ್ರೋಗ್ರಾಮ್ ಅಲ್ಲಿ ನಮ್ಮ ಲಯನ್ ಸರ್ ಮತ್ತೆ ಅವರ ಟೀಮು ಏನ್ ಎಂತಲ್ಲಿ ಈ ಪ್ರಾಡಕ್ಟ್ ಬಗ್ಗೆ ಎಕ್ಸ್ಪ್ಲೇನ್ ಮಾಡಿದ್ರು. ಅದರಿಂದ ಇನ್ಸ್ಪೈರ್ ಆಗಿ ಈ ಒಂದು ಪ್ರಾಡಕ್ಟ್ ಅನ್ನ ಪ್ರಮೋಟ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಸೀರಿಯಸ್ ಆಗಿ ನಾವು ತಗೊಂಡಿವಿ. ಅವತ್ತಿಂದ ಇಲ್ಲಿನವರೆಗೆ ಯಾವತ್ತು ಒಂದು ದಿನಾನು ಅಂದ್ರೆ ಈ ಕ್ಯೂರ್ಸೆಲ್ ಬಗ್ಗೆ ಹೇಳದೇ ಇರೋ ದಿನನೇ ಇಲ್ಲ. ಯಾಕಂದ್ರೆ ಪ್ರತಿದಿನ ಸುಮಾರು 20-25 ಜನ ಭೇಟಿ ಮಾಡ್ತಾ ಇದೀವಿ, ಅವ್ರಿಗೆ ಪ್ಲಾನ್ ಕೊಡ್ತಾ ಇದೀವಿ. ಪ್ಲಾನ್ ಕೊಟ್ಟು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಈ ಕ್ಯೂರ್ಸೆಲ್ ಅನ್ನ ನಂಬರ್ 1 ಪ್ಲೇಸ್ ಇಟ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು. ಸೊ ಏನು ಒಂದು ಕಳೆದ ಒಂದು 2-3 ಒಂದು ದಶಕದ ಹಿಂದೆ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ದೊಡ್ಡ ಕ್ರಿಯೇಷನ್ ಆಗಿತ್ತು ಒಂದು ಇನ್ಶೂರೆನ್ಸ್ ಫೀಲ್ಡ್. ಅದೇ ರೀತಿ ಈ ಕ್ಯೂರ್ಸೆಲ್ ಅನ್ನೋ ಬ್ರಾಂಡ್ ಅನ್ನ ವಿತಿನ್ 1 ಇಯರ್ ಅಲ್ಲಿ ಸುಮಾರು ಇಲ್ಲಿ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ 7 ಕೋಟಿ ಕನ್ನಡಿಗರಿಗೆ ಅದರಲ್ಲಿ ಮಿನಿಮಮ್ 1 ಕೋಟಿ ಜನಕ್ಕೆ ತಲುಪಿಸಬೇಕು ಅಂತ ಹೇಳಿ ನಿಶ್ಚಯ ಮಾಡಿದ್ರು. ಸೊ ಇಂತಹ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕ್ಯೂರ್ಸೆಲ್ ಅನ್ನೋದು ಒಂದು ಸಂಜೀವಿನಿ. ಸೊ ಆ ಏನು ಸಂಜೀವಿನ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದ ಜನ ಉಪಯೋಗಿಸ್ಕೊಂಡು ಅದನ್ನ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಒಂದು ಸ್ವಾಸ್ಥ್ಯ ಅಂದ್ರೆ ರೋಗ ಮುಕ್ತ ಕರ್ನಾಟಕಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಸೊ ಎಲ್ರೂ ಸಹ ಇಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿ ತುಂಬಾ ಹಣ ಗಳಿಸ್ಲಿಕ್ಕಂತ ಅವಕಾಶ ಇದೆ. ಅವಕಾಶ ಏನಂದ್ರೆ ಮೊದಲು ನಾವು ಜನಗಳಿಗೆ ಆರೋಗ್ಯ ಕೊಡ್ಬೇಕಾಗತ್ತೆ. ಆರೋಗ್ಯ ಕೊಟ್ಟಾಗ ಮಾತ್ರ ನಮ್ಗೆ ಹಣ ಸಿಗುತ್ತೆ. ಹಂಗಾಗಿ ನಾವು ನನ್ನ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ ಇವತ್ತು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ ಜನಗಳಿಗೆ ಆರೋಗ್ಯನ ಕೊಡ್ಬೇಕು ಕ್ಯೂರ್ಸೆಲ್ ಮೂಲಕ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಸಂಪೂರ್ಣ ನಾನು ಡೆಡಿಕೇಶನ್ ಮಾಡಿ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿದ್ದೀನಿ. ಹಾಗೇನೆ ಈಗ ಆಲ್ರೆಡಿ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಎಲ್ಲಾ ಕಡೆ ಫಿಸಿಕಲ್ ಮೀಟಿಂಗ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದೀವಿ. ಫಿಸಿಕಲ್ ಮೀಟಿಂಗ್ ನಡೀತಾ ಇದೆ. ಸೊ ನೆಕ್ಸ್ಟ್ ಸಾಟರ್ಡೆ ಅರ್ಸಿಕೆರೆಯಲ್ಲಿ ಮೀಟಿಂಗ್ ಇದೆ. ಈಗ ಆಲ್ರೆಡಿ 6ರಿಂದ 8 ಫಿಸಿಕಲ್ ಮೀಟಿಂಗ್ಸ್ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿದೆ. ಸೊ ಪ್ರತಿ ಜಿಲ್ಲಾವಾರು ಕೇಂದ್ರಗಳಲ್ಲಿ ನಾವು ಮೀಟಿಂಗ್ ಮಾಡ್ಲಿಕ್ಕಿದ್ದೇವೆ. ಮೀಟಿಂಗ್ ಮಾಡಿ ನಂತರ ಒಂದರಿಂದ ಸುಮಾರು ಈಗ ವೆಬ್ಸೈಟ್ ಸ್ವಲ್ಪ ತೊಂದರೆ ಇದರಿಂದ ಇಷ್ಟೊತ್ತಿಗೆ ನಮ್ದು ಅಚೀವ್ಮೆಂಟ್ ಮೋರ್ ದನ್ ರೂಪಿ ಆಗ್ಬೇಕಾಗಿತ್ತು. ಸೊ ವೆಬ್ಸೈಟ್ ನ ತಾತ್ಕಾಲಿಕ ತೊಂದರೆಯಿಂದಾಗಿ ಅದು ಹಿಂದೆ ಹೋಯ್ತು. ಈ ಎಲ್ಲ ಸಿಲ್ವರ್ ಅಚೀವ್ಮೆಂಟ್ ಸಾಧನೆಗೆ ನಮ್ಮೆಲ್ಲ ಸೀನಿಯರ್ಸ್ ಏನು VK ರೆಡ್ಡಿ ಸರ್ ಇರ್ಬೋದು, ನಮ್ಮ ಚಕ್ರವರ್ತಿ ಇರ್ಬೋದು, ಲಯನ್ ಸರ್ ಅಂತೂ ನಮ್ಗೆ 1 ನಿಮಿಷಕ್ಕೂ ಸಹ ತುಂಬಾ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಸೊ ಈ ಸಪೋರ್ಟ್ ತಗೊಂಡು ನಾನು ವಿತಿನ್ 1 ಇಯರ್ ಅಲ್ಲಿ ಅಂದ್ರೆ ಎಲ್ಲ ರ್ಯಾಂಕ್ಗಳು ಯಾವ ರ್ಯಾಂಕ್ ಎಲ್ಲ ಇದೆ, ನಮ್ಮ 15 ರ್ಯಾಂಕ್ ಇದೆ. ಆ ರ್ಯಾಂಕ್ ಅನ್ನ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಫುಲ್ಫಿಲ್ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಪ್ರಯತ್ನ ಪಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಹಾಗೇನೆ ನಮ್ಮಲ್ಲಿ ಬಂದಿರತಕ್ಕಂತ ಎಲ್ಲ ನನ್ನ ಲೈಫ್ ಲೈನ್ ಮೆಂಬರ್ಸ್ ಇದಾರೆ, ಅವ್ರಿಗೂ ಸಹ ಆ ರ್ಯಾಂಕ್ ಅಂತ ಕೊಂಡೋಗ್ಲಿಕ್ಕೆ ನಾನು ಸತತ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತೀನಿ. ಯಾಕಂದ್ರೆ ಈ ಕ್ಯೂರ್ಸೆಲ್ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಬೇಕಾಗಿದೆ. ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಒಂದೇ ಒಂದು ಪ್ರಾಡಕ್ಟ್ ಅಲ್ಲಿ ಮೋರ್ ದೆನ್ 200 ಡಿಸೀಸಸ್ಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಿದೆ ಅಂದ್ರೆ ನಾವು ಯೋಚನೆ ಮಾಡ್ಬೇಕು. ಇದು ಒಂದು ರಾಮ ಸಂಜೀವಿನಿ ಅಂತ ಹೇಳಿ ಒಂದು ಕನ್ಸಿಡರ್ ಮಾಡ್ಬೇಕಾಗ್ತದೆ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ. ಸೊ ಈಗ ಆಲ್ರೆಡಿ ಎಷ್ಟು ಜನ ನಾವು ಕ್ಯೂರ್ಸೆಲ್ ನಂಬಿ ಬಂದಿದ್ದೀರ, ಅವ್ರಿಗೆಲ್ಲರಿಗೂ ನ್ಯಾಯ ಒದಗಿಸ್ತಕ್ಕಂತ ಒಂದು ಕೆಲಸವನ್ನು ನಾವು ಮಾಡ್ತೀವಿ. ಸಂಪೂರ್ಣವಾಗಿ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಸದಸ್ಯರು ಸಂಪೂರ್ಣವಾಗಿ ನಂಬಿ ಇದನ್ನ ಬಿಸ್ನೆಸ್ ಅಲ್ಲಿ ತೊಡಗಿಸ್ಕೊಳ್ಳಿ. ಹಾಗೆ ತೊಡಗಿಸ್ಕೊಂಡ್ರೆ ನಿಮಗೆ ಸಂಪೂರ್ಣ ಸಪೋರ್ಟ್ ಕೊಡ್ತೀವಿ. ಸೊ ಏನು ಒಂದು ರೆಕಾರ್ಡ್ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ನಾವು ಹೊರಟಿದೀವಿ. ಸುಮಾರು ಲಯನ್ಸ್ ಅವರ 100 ಕರೋಡ್ಪತಿಗಳಲ್ಲಿ 21 ಕರೋಡ್ಪತಿಗಳನ್ನ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಹೊರಟಿದ್ದೀನಿ.
ಅದರಲ್ಲಿ ನೀವು ಒಂದು ಭಾಗ ಆಗ್ಬೇಕು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನನ್ನ ಅನಿಸಿಕೆ ಆಗಿದೆ. ಸೊ ಫ್ಯೂಚರ್ ಇದು ಲೈಫ್ ಚೇಂಜಿಂಗ್ ಹಾಗೆ ಲೈಫ್ ಟೈಮ್ ಬಿಸ್ನೆಸ್ ಅಂತ ಒಂದು ರಿಟೈರ್ಮೆಂಟ್ ಪ್ಲಾನ್ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ತಪ್ಪಾಗ್ಲಾರ್ದು. ಯಾಕೆಂದ್ರೆ ಎಷ್ಟೋ ಜನ ಸಾವಿರಾರು ನೆಟ್ವರ್ಕ್ ಅಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡಿದೀರಾ, ಅಲ್ಲಿ ಯಾರಿಗೂ ಸ್ಯಾಟಿಸ್ಫ್ಯಾಕ್ಷನ್ ಇಲ್ಲ, ಮತ್ತೆ ಯಾರು ಅರ್ನ್ ಮಾಡಿಲ್ಲ. ಇವತ್ತು ಅಮೆರಿಕದಲ್ಲಿ ಕೇವಲ ಸರ್ ಮೂರ್ತಿ ಸರ್ ಟೈಮ್ ಆಯ್ತು. ಹಲೋ ನಮಸ್ಕಾರ ಸರ್. 38% ಮೂರ್ತಿ ಸರ್ ಮೂರ್ತಿ ಸರ್ ಇಂಡಸ್ಟ್ರಿಯಿಂದ ಕರೋಡ್ಪತಿಗಳು ಗಳಿಸ್ತಾರೆ. ಓನ್ ಜೆಟ್ ನ ಮೂರ್ತಿ ಸರ್ ಕೇಳಿಸ್ತಾ ಇದೆ ನಿಮ್ಗೆ? సార్ ఆదర్ సార్ సార్కి వినపడదు. ఎస్ సార్ ఎస్ సార్. ఆయన అట్లా కంటిన్యూషన్ గా మాట్లాడుతూ వెళ్తారు, ఎందుకంటే ఈజ్ అ వెరీ గుడ్ స్పీకర్, నో డౌట్ అందులో. ఓకే అండి, అయితే ఏంటంటే మనము సార్ కి ఇది చేస్తున్నాము. ఓకే, అయితే సార్ చెప్పిన విషయాలు జస్ట్ సింగిల్ వర్డ్ లో చెప్తారు. 25 ఎక్స్పీరియన్స్ లో సార్ మనకి ఎన్నో ఇవి చేస్తూ ఎల్ఎంఎల్ ఇవన్నీ చేశారు, కానీ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఎక్కడ సక్సెస్ లేదు. ఇక్కడ సక్సెస్ తీసుకున్నాము. ఈయన టోటల్ గా కర్ణాటకలో ఉన్న ఆల్ ద డిస్ట్రిక్ట్స్ లో ప్రతి డిస్ట్రిక్ట్ మేము దీన్ని అందరికీ పరిచయం చేస్తాము, అందరినీ సక్సెస్ చేస్తాము. ఏదైతే మన లయన్స్ సార్ డ్రీమ్ 100 మనం కోటీశ్వర్లు ఉంటారో అట్లా మేము కూడా ఇక్కడ నుంచి 100 మెంబర్స్ తయారు చేస్తాము. ఇప్పుడు ఫిజికల్ మీటింగ్స్ కూడా మేము అన్ని చోట్ల చేస్తూ వెళ్తాం. చాలా హ్యాపీగా ఉన్నాం, మంచి అచీవ్మెంట్స్ తీసుకుంటాం అన్న విషయం చెప్పారండి. వెరీ గ్రేట్, వెరీ గ్రేట్. అయితే మన దగ్గర ఉన్న ఇంకొక గ్రేట్ ఒక పర్సన్ అండి. హలో, అనతి కాలంలో అంటే చాలా వెరీ వెరీ షార్ట్ టైమ్ లో రవిచంద్ర మన కీర్తన్ గారు మాట్లాడుతున్నారు చూడు. స్టార్ గా మన ముందుకు వచ్చిన సార్ రవిచంద్ర గారు వెయిట్ చేయండి సార్, వెయిట్ చేయండి రవిచంద్ర గారు, వెయిట్ చేయండి. ఎస్ సార్ ఎస్ సార్. అంటే మనకి ఇంకొక స్పీకర్ యాక్చువల్ గా మనము లిస్ట్ లో మెన్షన్ చేయడం మర్చిపోయాం సార్. మన స్పీకర్ వచ్చేసి కాదర్ సార్ ఈజ్ నాట్ అవైలబుల్ ప్లీజ్. ఓకే ఎస్ సార్. ఆనందరావు సార్ థ్యాంక్ యూ సార్. గుడ్ ఆనందరావు సార్ మాట్లాడండి. రీసెంట్ గా మనకు వచ్చే 5 స్టార్ అయ్యారు. 5 స్టార్ అయిపోయిన మన ప్రెజెంటర్ గా కూడా మన కొత్త పాత్రలోకి వచ్చారు. మన ప్రెజెంటర్స్ క్రియేటర్స్ లిస్ట్ లోకి రాబోతున్నారు. ఒక అద్భుతమైన లీడర్, అద్భుతమైన మోటివేటర్. ఆయన వాయిసే మంచి గంభీరమైన వాయిస్ అనేది ఉంది. సో అటువంటి అద్భుతమైన లీడర్ రీసెంట్లీ మనకి 5 స్టార్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ ఆనందరావు గారు. అండ్ మీ ఎక్స్పీరియన్స్, మీ సక్సెస్ అనేది మీరు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. వెల్కమ్ టు యూ. ఓవర్ టు యూ ఆనందరావు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఖాదర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జూమ్ మీటింగ్ లో ఉన్న అందరికీ కూడా శుభోదయం. నా పేరు ఆనందరావు, మహబూబాబాద్ నుండి నేను మాట్లాడుతున్నాను. నేను ఈ నూయంగ్ ప్రాజెక్ట్లోకి జనవరి మంత్లో వచ్చాను. అంటే సుమారుగా 6 నెలలుగా నా ప్రయాణం ఇందులో సాగుతుంది. అంతకుముందు అనేక ఒడిదొడుకులు నేను గతంలో చెప్పినట్లుగా ఎంఎల్ఎం ఇండస్ట్రీలో పనిచేసే ఏ వ్యక్తి యొక్క ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక పరమైన గ్రాఫ్ ఒక ఈసీజీ రిపోర్ట్ లాగా ఉంటుంది అని చెప్తుంటాను. ఒక గీత పైకి ఉంటే 2 గీతలు కిందికి, ఒక ప్రాజెక్టులో లబ్ధి పొందితే 2 ప్రాజెక్టులు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అలా క్రిప్టో ప్రాజెక్టులు, ఆర్ఓఐ ప్రాజెక్టులు, ఇంకా రకరకాల ప్రాజెక్టులు నేను చేసి 2024లో సుమారుగా చాలా పెద్ద మొత్తంలో ఒక 20 lakhs పైగా నేను లాస్ అయి ఉన్నాను. ఇక వీటన్నిటికీ స్వస్తి పలుకుదాము, హ్యాపీగా నా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుందాము అంటున్న తరుణంలో శ్రీనివాస్ మా మిత్రుడి ద్వారా ఈ ప్రోడక్ట్ నాకు పరిచయం అయింది. వాస్తవానికి దీనిని నేను ఈ ప్రమోట్ చేయడం కోసం కాకుండా కేవలము ఒక కన్జ్యూమర్గా మాత్రమే తీసుకున్నాను. నాకున్న హెల్త్ ఇష్యూస్, చిన్న ఇష్యూస్ ఉండే, అంటే వాటితోని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేంత తీవ్రమైన సమస్యలు కావు. అలాగని చెప్పేసి పూర్తి స్థాయి ఆరోగ్యవంతుడా అంటే అలా చెప్పుకోవడానికి కూడా కాదు. అలాంటి ఇష్యూస్ కోసమని నేను తీసుకున్నాను. ఆశ్చర్యకరం, చాలా అద్భుతంగా పనిచేసింది. వారం 10 రోజుల వ్యవధిలోనే నేను అనుకున్న దానికన్నా అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఒకదాని కోసం నేను వాడితే నా ప్రమేయం లేకుండా, నాకు తెలియకుండా 5-6 రకాల హెల్త్ ప్రయోజనాలు, ఆరోగ్య ప్రయోజనాలు నేను పొందాను. ఆ రోజు డిసైడ్ అయ్యాను, ఇప్పటి వరకు ఎవరైతే మన ద్వారా వేర్వేరు ప్రాజెక్టుల ద్వారా ఈ ఎంఎల్ఎం ఇండస్ట్రీలో కొన్ని ప్రాజెక్టులు నాతో కలిసి ప్రయాణం చేసి ఎక్కడైతే ఆర్థికంగా నష్టపోయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ
నూయంగ్ ప్రాజెక్టులోకి తీసుకొచ్చి వాళ్ళు కోల్పోయిన దాన్ని రికవరీ చేయించడానికి ఇది ఒక బ్రహ్మాండమైన సాధనం అని నేను ఆ రోజు జనవరిలో గుర్తించాను. నేను అప్పటి నుంచి ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశాను. అంచెలంచెలుగా 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్ కంప్లీట్ అయిపోయి రీసెంట్లీ నేను 5 స్టార్ కూడా కంప్లీట్ అయ్యాను. ఇందుకు సహకరించిన నా మిత్రులందరికీ, నా టీమ్ లీడర్స్కి, లైన్ ఆఫ్ స్పాన్సర్స్ ఖాదర్ సార్, లైన్ సార్, తర్వాత మీరావళి గారు, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ఇక్కడ నా సక్సెస్కి ప్రధాన కారణం మీరు కూడా ఇందులో జూమ్లోకి వచ్చిన అందరు కూడా నా తరహాలోనే చూద్దాంలే, చేద్దాంలే, అసలు ఇది సాధ్యమేనా అని రకరకాలైన ఆలోచనలతోని వచ్చి ఉంటారు. మీ అందరికీ నేను ఒకటే ఇక్కడ చెప్పగలను, ఇక్కడ సక్సెస్ అవ్వాలి అనంటే జూమ్ మీటింగులు అటెండ్ అవ్వాలి. నేను ఇన్వాల్వ్ అయిన ఏ కెరీర్లో కానీ ఎక్కడ కూడా ఏ ప్రాజెక్ట్లో కూడా ఇంత అద్భుతమైన జూమ్ సెషన్లు లేవు. జూమ్లోకి తీసుకొని వస్తే మీరు అటెండ్ అయ్యి మీ టీం మెంబర్స్ని ఎవరినైతే ఈ బిజినెస్లోకి మీతో పాటు ప్రయాణం చేయడానికి ఆహ్వానిస్తున్నారో వాళ్ళను ఈ జూములు అటెండ్ చేపిస్తే 90% సక్సెస్ అక్కడనే వస్తుంది. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ శ్రోతగా ఉంటేనే వక్తగా మారగలుగుతాము. మన దగ్గర సబ్జెక్టు ఉంటేనే, మనం నేర్చుకుంటేనే నలుగురికి పంచగలుగుతాము. ఈ సూత్రాన్ని నేను పాటించి క్రమం తప్పకుండా జూమ్లో అటెండ్ అవుతూ నేను ఇక్కడ సాధించిన, నేర్చుకున్న అనుభవాన్ని నా టీం మెంబర్స్ అందరికీ పంచుకుంటూ నేను ఈరోజు 5 స్టార్ ర్యాంక్ సాధించాను. ఆన్ అండ్ యావరేజ్ ఫర్ మంత్ వచ్చేసి సుమారుగా 1,50,000 నుంచి 1,70,000 రూపాయలు ఇన్కమ్ పొందుతున్నాను. మన ప్రోడక్ట్ అద్భుతం, మన అప్లైనర్స్ అద్భుతం. ఈ మెకానిజంని రూపొందించిన లయన్ సారు నిజానికి ఒక యుగ పురుషుడిలాగా పోల్చవచ్చు. చాలా అద్భుతం. సార్ యొక్క సారథ్యంలో ఈ టెక్నికల్ టీం కావచ్చు, మన టెక్నికల్ సెషన్లు కావచ్చు, టెస్టిమోనియల్ సెషన్లు కావచ్చు, ముక్కుబాల్ రెడ్డి గారి సెషన్లు కావచ్చు, ఆరోగ్యపరమైన మనము ఎలాంటి డిగ్రీలు చేతబట్టకున్నా కూడా ఈ ప్రాజెక్టులోకి వచ్చినందుకు 90% జబ్బుల యొక్క పేర్లను మనం గంటాపదంగా మాట్లాడగలుగుతున్నాం. అంత అద్భుతమైన నాలెడ్జ్ ఇక్కడ మనకి జూమ్ సెషన్ల ద్వారా వస్తుంది, బాబా సార్ ద్వారా, వీళ్ళందరి ద్వారా కూడా. ఇవన్నీ మన బిజినెస్ తొందరగా డెవలప్ అవడానికి దోహదపడుతుంది. ఫ్రెండ్స్, నేను ఇక్కడ కొందరు మిత్రులు నాతో కలిసి పనిచేస్తున్న వాళ్ళు లేదా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒక ఆలోచన ధోరణి ఉంటుంది. ఉన్న పొలంగా సక్సెస్ రావాలని కొందరు ఆశిస్తుంటారు. అది ఏమాత్రం సమంజసం కాదు. ఫ్రెండ్స్, ఒక రైతు వరి పంట పండాలి అనంటే కనీసం 5 నుంచి 6 నెలలు వ్యవధి వెయిట్ చేయాలి. ఒక మామిడి చెట్టు ఫలాలు ఇవ్వాలి అనంటే 4 నుంచి 5 సంవత్సరాలు వెయిట్ చేయాలి. క్యూర్సెల్ ప్రాజెక్టు ఇది సత్ఫలితాలు ఇవ్వాలి, మీకు మీరు వెచ్చించిన సమయానికి అద్భుతమైన రిజల్ట్స్ మీకు ఇవ్వాలి అనంటే కనీసము 3 నెలల ప్రయాణం చేస్తే మాత్రమే సాధ్యం. ఇన్స్టంట్ గా ఉన్న ఫలంగా వారానికి నేను లక్షాధికారిని కావాలి, 10 రోజులకి ఇంత రావాలి అని అనుకుంటే మాత్రం అది అసాధ్యం. ఫ్రెండ్స్, రకరకాల ప్రాజెక్టుల్లోకి వెళ్ళిపోతుంటారు. ఇది నేను నెల రోజులు పనిచేశాను, నేను 100 మందితో మాట్లాడాను, నాకు ఇంకా టీం రాలేదు అని చెప్పేసి కొందరు నిరుత్సాహపడుతుంటారు. అలాంటి వాళ్ళలో నేను కూడా ఒకని నిజం చెప్పాలి అనంటే వాస్తవానికి మన గమ్యం చాలా పెద్దది. నేను ఇక్కడ ఇంకొక ఉదాహరణ కూడా చెప్పగలను. నేను తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నాను. అది పెద్ద పెద్ద లక్ష్యం, అక్కడికి నేను వెళ్ళాలి అనేది. నేను వెళ్తున్న బస్సులో ఏసీ లేదనో, నేను కూర్చున్న సీటు బాగలేదనో, నేను వీటిని చూసి నేను డ్రాప్ అయిపోతే నా మహోన్నత లక్ష్యం ఏదైతే ఉందో అది నెరవేరదు. నేను ఇక్కడ నూయంగ్ ద్వారా కమ్సే కమ్ ఇది ఒక 100 కోట్ల ప్రాజెక్టు. ఇక్కడ చాలా పెద్ద ఇన్కమ్ తీసుకోవడానికి నేను డిసైడ్ అయి ఉన్నప్పుడు చిన్న చిన్న అవాంతరాలు, అప్పుడప్పుడు అప్డేషన్ కారణంగా, టెక్నికల్ కారణంగా సాఫ్ట్వేర్ సతాయించడం, ఇది చిన్న కారణం. నా అప్లైనర్కి అంత నాలెడ్జ్ లేదు, ఆయన నాకు సరైన సపోర్ట్ ఇవ్వట్లేడు, ఇది చిన్న కారణం. ఈ మహోన్నతమైన లక్ష్యం ఏదైతే ఉందో దాని ముందు ఈ చిన్న చిన్న కారణాలను నేను దాటవేసుకుంటూ నేను ఒకటే లక్ష్యంగా పెట్టుకున్నాను, డైమండ్ అచీవ్మెంట్. ఇది మనందరి మధ్యలో ఆల్రెడీ మనకు ఉదాహరణగా నిలిచారు మన గ్రేట్ మెంటార్, మన అప్లైనర్, మన దక్షిణ భారతదేశానికి ప్రాజెక్ట్ ను తీసుకొని వచ్చిన ద గ్రేట్ లయన్ సార్ ఆల్రెడీ అచీవ్ అయిపోయి మనకు ఒక దిశానిర్దేశం చేశారు. ఆయన బాటలో ఖాదర్ సార్, కూడూరు శ్రీనివాస్ సార్ ప్రయాణిస్తున్నారు. వాళ్ళు వేసిన మార్గదర్శనాన్ని, వాళ్ళు చూపించిన దిశానిర్దేశాన్ని మనం అనుసరించి ఈరోజు చాలా మంది డైమండ్, గోల్డ్, తర్వాత రూబీ, సిల్వర్, 5 స్టార్లు అయ్యారు. అది మన గోల్ అయినప్పుడు చిన్న చిన్న అవాంతరాలను పట్టించుకోవద్దు అని నేను స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాను. ఫ్రెండ్స్, మీరు కూడా ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా
ఖచ్చితంగా ఒక పెద్ద గోల్ కోసం మనం పనిచేస్తున్నాం కాబట్టి తాత్కాలిక ఇబ్బందులను దేని కూడా పరిగణలోకి తీసుకోవద్దు. ఖచ్చితంగా మంచి ఆదాయం పొందవచ్చు. నేనైతే ఒకటి చెప్పగలను, ఈ 6 నెలల ప్రయాణంలో నేను గమనించింది ఏంటంటే వెళ్తున్న క్రమంలో దీనిని గమనిస్తూ ఉన్న వాళ్ళు కూడా మనకు జత కలుస్తారు. 6 నెలల నుంచి నా వీడియోలు, టెస్టిమోనియల్ వీడియోలు చూస్తున్న వాళ్ళు నిన్న 2 వ్యక్తులు కాల్ చేసి మాట్లాడారు నాతోని. వాళ్ళు నాకు ఒక 2 అంత సమర్థవంతులైన లీడర్లు, అంటే పరిశీలిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా అనుభవంలో 2 నెలలు ఉండిపోయిన ప్రాజెక్టులు, 3 నెలలు ఉండిపోయిన ప్రాజెక్టులు చూశారు కాబట్టి ఇది నిజానికి ఇంత సమర్థంగా పనిచేస్తుందా, వాళ్ళు సొంత పరిశీలనలో చేస్తూ నిన్న కాల్ చేశారు 2 వ్యక్తులు. చాలా గ్రేట్ లీడర్స్. అంటే నేను నిరంతర ప్రక్రియ, క్రమం తప్పకుండా చేస్తున్న ప్రాసెస్, రోజుకు 2 టెస్టిమోనియల్ వీడియోస్, ఒక 5 బ్రాడ్కాస్ట్ గ్రూప్లకు, అంటే నా ద్వారా సుమారు 1200 మందికి నేను ప్రత్యక్షంగా పంపుతున్నాను. నా టీం మెంబర్స్ ద్వారా కూడా నేను ఇదే చేపిస్తున్నాను. నేను ఏదైతే చేశానో ఖచ్చితంగా వాళ్ళతోని కూడా ఇదే, వాళ్ళ వెంటబడి, వాళ్ళు నాకన్నా పెద్దవాళ్ళు ఉండొచ్చు, అనుభవజ్ఞులు ఉండొచ్చు, లేకపోతే చాలా రంగాలలో నాకన్నా నిష్ణాతులై ఉండవచ్చు, అయినా కూడా వదిలిపెట్టకుండా నేను ఏదైతే పద్ధతులు అనుసరించానో మా టీం లీడర్లు అందరితో కూడా చేస్తున్నాను. నా ఫ్రంట్ లైన్ టీం, అంటే నా డైరెక్ట్ మెంబర్స్ ద్వారా రోజుకు ఒక 15,000 మందికి మన టెస్టిమోనియల్ వీడియోస్ వెళ్తా ఉంటాయి. చూడండి, నా సక్సెస్ కు ఇది ప్రధాన కారణం అన్నట్టు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా మీ శైలిలో, మీకు తోచిన తరహాలో ఎంత ఎక్కువ మందికి ప్రమోట్ చేసినట్లయితే అంత అద్భుతంగా ఇక్కడ మనకు రిజల్ట్ అనేది వస్తుంది. అంత తొందరలో మనకు ర్యాంకులు సాధిస్తాము. అసలు ఈ ప్రాజెక్టు టేకప్ చేయడానికే ప్రధాన కారణం, ఇక్కడ లయబిలిటీ లేదు. ఆయనకు 5,800 పే చేస్తున్నాడు, ఉన్న పలంగా మనం ప్రోడక్ట్ ఇచ్చేస్తున్నాము. కంపెనీ ఆయనకు బాకీ లేదు, మనము ఆయనకు బాకీ లేము. అది మొదటి అంశము. రెండవది, హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ. మనిషిలో శ్వాస ఉన్నంత కాలం ఇది పచ్చగా ఉండే ఇండస్ట్రీ. నేను అది డిసైడ్ అయ్యాను. అంటే ఈ క్యూర్సెల్ అనేది రిపీటెడ్ గా వాడుతూ ఉంటారు కాబట్టి సేల్స్ అనేది ఎప్పటికీ ఉంటుంది. దానిని గమనించాను. ఇలాంటి ఇంకొక 3-4 అంశాలు పరిగణలోకి తీసుకొని నేను ఈ ప్రాజెక్టులోకి అడుగుపెట్టాను. మంచి ర్యాంకులు ఇంకా ముందున్నాయి. వీటన్నిటిని మనకు చేయబట్టి నడిపించడానికి మన అప్లైనర్లు ఎప్పటికీ సిద్ధంగా ఉన్నారు. దానిని అందిపుచ్చుకుంటే చాలు ఫ్రెండ్స్. అందరూ కూడా ఇక్కడ స్టార్లుగా వెలగొచ్చు, స్టార్లుగా వికసిల్లవచ్చు, అందరూ కూడా మంచి ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చు. కాబట్టి నేను అనుసరించిన ఈ కొన్ని అంశాల ద్వారా నాకు ఈ సక్సెస్ వచ్చింది. కాబట్టి మీరు కూడా మీ పరిధిలో ఇలాంటి ఈ సక్సెస్ కు ఉన్న ఈ సూత్రాలు మీరు కూడా పాటించి మంచిగా ఆర్థిక అభివృద్ధి సాధిస్తారని, మిమ్మల్ని ఈ జూమ్ మీటింగ్ కు ఇన్వైట్ చేసిన వాళ్ళతోని ముఖాముఖి కూర్చొని మీకున్న సందేహాలు మరొకసారి నివృత్తి చేసుకొని ఈ మహాయజ్ఞంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని, మా అందరి తరహాలోనే మీరు కూడా ఆర్థిక అభివృద్ధి సాధించాలని మరోసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించిన ఖాదర్ సార్ గారికి, లయన్ ప్రసాద్ సార్ గారికి, శ్రీనివాస్ కి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ రవిచంద్ర సార్. ఎస్ సార్. వెరీ గ్రేట్ సార్. ఆనందరావు గారు, ఎక్సలెంట్ మంచి విషయాల్ని, మీ సక్సెస్ కి తగ్గ ఏవైతే కారణాలు కావచ్చు, లేకపోతే మీరు వెళ్ళిన మార్గం కావచ్చు, చక్కగా వివరించారు సార్. వెరీ గ్రేట్ అచీవ్మెంట్ సార్. మొత్తానికి మీకు ఇంకా ఇంతకు మంచి, మీరు ఏదైతే లక్ష్యాన్ని, మీరే కాదు అందరూ ఏదైతే లక్ష్యాన్ని అనుకున్నారో అవన్నీ కూడా మీకు అతి త్వరలో మీరు సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. సూపర్. ఓకే అండి, ఈరోజు అచీవర్ స్టాక్ లో భాగంగా మనకి ఎవరైతే వాళ్ళు విజయాన్ని అందుకున్న తర్వాత వాళ్ళు ఏవైతే రంగరించిన వాళ్ళ విషయాలు ఎప్పుడైనా కానండి, మీ అందరికీ చెప్పే విషయం నేను ఒకటే, ఎవరైతే సక్సెస్ అవుతారో వాళ్ళు చెప్పే మాటలన్నీ కూడా ఒకానొక రోజుకి అవన్నీ కూడా మీకు దిశానిర్దేశాన్ని ఉపయోగించే ఒక మంచి మాటలు అవుతాయి. సో మీరు కూడా ఇక్కడ చాలా ఈజీ అండి, అసలు సక్సెస్ అన్నది చాలా ఈజీ. మీరు కూడా అతి త్వరలో మంచి ర్యాంక్స్ అన్ని సాధించి మీరు కూడా ఇలాగా మన సక్సెస్ మీట్ లో, అంటే అచీవర్ స్టాక్ లో వచ్చి మీరు అందరూ మాట్లాడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు
ఈ సెషన్ మనము ఇంతటితో క్లోజ్ చేసుకోవడానికి పర్మిషన్ సార్, లైన్ సార్, విత్ యువర్ పర్మిషన్. ఎస్ సార్, క్లోజ్ చేయండి సార్, క్లోజ్ చేయండి. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ రోజు మనం ఈ సెషన్ ని ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నామండి. ఓకే, ఈ రోజు థర్స్డే కాబట్టి ఒకసారి గుర్తు చేస్తున్నాను అందరికీ. మనకి 7:30కి ఈవినింగ్ బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంటుందండి, బిజినెస్ ఆపర్చునిటీ ప్రెజెంటేషన్ ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు అందరూ కూడా మీ టీమ్స్ ని పెంచుకోవడానికి తెలిసిందే కదా, ఎందుకంటే అక్కడ ఎక్స్పర్ట్ లీడర్స్ వచ్చి మనకి ప్రెజెంటేషన్ ఇస్తారు. కాబట్టి ఈవినింగ్ 7:30 మీటింగ్ లో మళ్ళీ మనం అందరు కలుద్దామండి. థ్యాంక్ యూ అందరికీ. హ్యాపీ డే అహెడ్. జై హింద్.